నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం హైదరాబాద్ నుంచి ఒక పవిత్రమైన స్థలానికి వెళ్తున్న మార్గంలో మరొక పవిత్ర స్థలం భువనగిరి కిల్లా. మీరు అక్కడ చూడొచ్చు ఆ కోటను. ఆ కోట సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఉన్నటువంటి కోట. అక్కడ నుండే ఉండి తన రాజ్యాన్ని పరిపాలన చేసిండు. అట్లాంటి కోటను ఇప్పుడు దగ్గర నుంచి చూడడం మా అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు మరొక గొప్ప వ్యక్తి పేదల కోసం చాలా మంచి పని చేసిండు. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ కోటను చూపించినాం, ఇప్పుడు అక్కడ ఉండే ఒక మహల్ను చూపిస్తాం. ఆ వ్యక్తి ఎవరు, ఏం చేసిండు అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డైరెక్ట్ అక్కడనే మీకు మాట్లాడిస్తాం. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి దగ్గరికి మనము ఆయన చేసిన మంచి పని నిర్మించిన ప్లేస్కు వెళ్తున్నాం. మొత్తానికి మనం భువనగిరి గుట్ట సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే ఇక్కడ చూడొచ్చు, వెల్కమ్ టు జనగామ డిస్టిక్, జనగామ జిల్లాకు స్వాగతం సుస్వాగతం అని గేట్ ఉంది. ఇప్పుడు మనం జనగామ జిల్లా కూడా అది ఉమ్మడి వరంగల్ జిల్లా కిందకి వస్తుంది. మీరు చూడొచ్చు ఆ తోరణం ఏంది, మన ఇంటికాడ మనం గుమ్మానికి మనం కట్టుకుంటాం, ఇంటికాడ దర్వాజకు తోరణం కట్టినట్టు ఇప్పుడు ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు తోరణం అన్నట్టు. మీరు చూడొచ్చు, ఇది కాకతీయ రాజులు అప్పట్లో ఏ స్టైల్లో మనకు తోరణం కట్టిరు అనే దానికి ఇది ఒక పురాతన మన యొక్క గుర్తులు, కాకతీయ రాజుల గుర్తులకు సంబంధించి కాకతీయ తోరణం అని అంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇది ఒక ఆభరణం లాంటిది. ఇప్పుడు జనగామకి వెళ్తున్నాం. ఎందుకోసం వెళ్తున్నాం? మీకు చెప్పినట్టు ఒక మహోన్నత వ్యక్తి, గొప్ప వ్యక్తి ఈ రోజులలో కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఉంటారా అనేది మీకు చూపించబోతాం. మీరు ఆశ్చర్యపోతారు. ఏం మంచి పనులు చేసిండో ఆ వ్యక్తి ఎవరు అనేది మన మైపాల్ యాదవ్ టీం నుంచి వెళ్తాం. మనకు ఇంకొకటి మీకు షాకింగ్ సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే అక్కడ నుంచి వైనాల రమేష్ అన్న కూడా వస్తున్నాడు, కవి, గాయకుడు. ఆయన పాటలు కూడా మీరు వింటారు, చాలా సంతోషపడతారు. 7200 న్యూస్ శ్రీకాంత్ రెడ్డి కూడా వస్తున్నాడు. వెళ్దాం రండి. ఇదండి కాకతీయ తోరణం. అసలు మనకు ఎంత సంతోషంగా ఉందంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇది ఒక తోరణం లాంటిది. కాకతీయ తోరణం అంటే ఇదంతా మీరు చూడొచ్చు, అద్భుతంగా ఉంది. మొత్తానికి మీకు ఏదైతే ఒక పవిత్రమైన స్థలం అని చెప్పినామో ఆ ప్లేస్కి వచ్చినామండి. మీరు ఇక్కడ చూస్తే ఇదంతా జనగామ సిటీ. ఇక్కడనేది ఇదంతా కూడా షామీర్పేట గ్రామం అని జనగామకు ఆనుకొనే ఉంటుంది. మనం మరి ఏ పవిత్ర స్థలం పేరేం పేరు, అసలు దేని గురించి, అది కట్టించిన వ్యక్తి ఎవరు, ఇవన్నిటి విషయాల మీద మన టీం వచ్చింది. మైపాల్ యాదవ్ టీము, వైనాల రమేష్ అన్న కూడా వచ్చిండు. అంత టీం అంతా ఉంది. మీకు డైరెక్ట్ పేరు మీరే చూడొచ్చు. డైరెక్ట్ ఇక్కడ కోమటిరెడ్డి సుశీలమ్మ ఉమెన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఇదంతా కూడా మీకు క్లియర్గా కనబడుతుంది. మరి ఎవరు కోమటిరెడ్డి సుశీలమ్మ అంటే చాలామందికి కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నామండి. కోమటిరెడ్డి సుశీలమ్మ అంటే ఎవరు అంటే, ఎవరైతే కేసీఆర్కు నమస్తే తెలంగాణ పెట్టడానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చారో, ఎవరైతే లోక్సభలో తెలంగాణ ఉద్యమం కోసం తన గళాన్ని వినిపించిండో, ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి ఉద్యమకారులకు సాయం చేసిండో, ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బెల్ట్ షాపులు బంద్ చేయాలి అని ఒక పెద్ద పోరాటం మొదలుపెట్టిండు. వాళ్ళ నియోజకవర్గంలో కూడా బెల్ట్ షాపులు బంద్ చేయించిండు. అనేక మంది పేదవాళ్లకు ఏదన్నా రోడ్డు ప్రమాదాలైనప్పుడు కానీ ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు లక్షలు పెట్టి కొన్ని వేల మందిని బతికించిన వ్యక్తి. ఆ అన్న పేరు చెప్పే కంటే ముందు ఆయన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి తల్లి పేరు కోమటిరెడ్డి సుశీలమ్మ. ఈ కాలంలో నిస్వార్థంగా వృద్ధుల కోసం, అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఓల్డ్ ఏజ్ హోమ్, ఉమెన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే వృద్ధుల కోసం. అంటే ఒక రాజకీయ నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలో తల్లి పేరు మీద ఉమెన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే కోమటిరెడ్డి సుశీలమ్మ ఉమెన్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఇది ఒక రాజభవనం లాగా కడితే దాదాపు కట్టడానికి కానీ ఒక 13 కోట్ల వరకు అయిందని చెప్పేసి మనం యూట్యూబ్లో మాట్లాడుతుంటే విన్నాం, చాలామంది చెప్తున్నారు. మనం లోపలికి వెళ్దాం. వైనాల రమేష్ అన్న కూడా దీని మీద మరి మాట్లాడతాడు, పాడతాడు. వీళ్ళందరూ మన టీం అంత ఉంది, వెళ్దాం. ఇదంతా మీరు చూడొచ్చు ఒక రాజకోటలాగా
ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న కోట భువనగిరి కిల్లా మీద కట్టుకున్నట్టు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి సుశీలమ్మ అనే కోటను కట్టిండు. ఆ కోటల అభాగ్యులు, అనాథలు, దిక్కు మొక్కు లేనోళ్ళకు తోడు నీడ లేనోళ్ళకు తోడైండు. ఇక్కడ కూడా ఆయన డబ్బుల కోసం ఆలోచించకుండా తన సొంత నిధులతోని, సొంత డబ్బులతోని మీరు చూడొచ్చు. ఇక లోపలికి వెళ్దాం, మేమే షాక్ అయిపోతున్నాం. ఎంట్రీ అసలు మామూలుగా లేదు. మీరు రండి, చూపించాలి ఇదంతా కూడా. అది ఎందుకు ఇదంతా మీకు చూపిస్తున్నామంటే చాలామంది రాజకీయ నాయకులు రబ్బర్ చెప్పులతో వచ్చి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అక్రమంగా. లేకపోతే గెలిచిన తెల్లారి నుంచే ఇసుక దందా, మట్టి దందా, లేకపోతే భూ ఆక్రమణలు, చెరువులు ఆక్రమించుకోవడం, ప్రభుత్వ భూములు ఆక్రమించుకునేటోళ్ళని చూసినాం. కానీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఇదంతా చూడవచ్చండి. అసలు సొంత తల్లులను కూడా ఇంత మంచిగా చూసుకుంటారా అనేది, సొంత తల్లులకు కూడా ఇల్లు కట్టి అని కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు ఈ లోకంలో. కానీ వేరే వాళ్ళ తల్లులకు ఇగో ఇంత మంచి మహల్, ఇది ఒక రాజమహల్. అసలు కొబ్బరి చెట్లు, ఒక దేవాలయం, ఒక తోట ఇక్కడ చూడొచ్చు. అసలు ఇదొక నా భూతో నా భవిష్యత్తు. ఇంత పెద్ద రోడ్లు అంటే ఇంతటి ఒక స్వచ్ఛమైన గాలిలో అసలు ఇది చూస్తుంటేనే ఇక్కడనే ఉండిపోవాలా అనే స్థితిని కల్పిస్తుంది. వైనాల రమేష్ అన్న కూడా చూస్తుంటే ఫస్ట్ టైం వచ్చిండు. మీకు అందరికి తెలుసు, కవి గాయకుడు రమేష్ అన్న. ఏమనిపిస్తుంది అని ఇదంతా చూస్తుంటే? చాలా అద్భుతంగా ఉన్నది అన్న. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగున్నది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం, ఆల్రెడీ లోపలికి వెళ్దాం. అక్కడ కొందరితో మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత మీకేమనిపిస్తుంది అన్న? ఇక్కడ వాతావరణం చూస్తాను నిజంగా మనకు దేవస్థానానికి వచ్చినట్టుంది. ఇక్కడ ఆ విధంగా చేసి నిజంగా తెలుసు కదా, ఎక్స్రే న్యూస్ వెంకటరెడ్డి అన్న. అసలు ఇక్కడ మనకి పచ్చడి వాతావరణం, స్వచ్ఛమైన గాలి. ఇక్కడ నిజంగా రాజగోపాల్ రెడ్డి వ్యక్తి దేవుడు అనుకోవచ్చు. ఇలాంటి వాతావరణం ఇక్కడ పెట్టి ఎంతో మంది ఆదుకుంటున్నారంటే అలాంటి ఇన్స్పైర్ తీసుకోవాలి చాలా మంది ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే తెలుగు రాష్ట్రాలలో, అవును, భారతదేశంలోనే అసలు నాకు తెలిసి భారతదేశంలో ఇలాంటి ఎమ్మెల్యే నేత ఇంతవరకు ఎప్పుడు చూడలే. ఎటువంటి స్వార్థం లేకుండా సొంత పైసలు పెట్టి ఇలా కట్టించి ఎంతో మందిని ఆదుకుంటున్నాడు. నిజంగా ఆ ఎమ్మెల్యే దేవుడు అనొచ్చు నిజంగా. ఇక్కడ మన ఆన్ టీవీ బాలన్ ఉన్నాడు. మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అన్న? ఒక్కటే నిమిషంలో అసలు ప్రకృతి వనము, ఈ ప్రకృతి వనంలో వృద్ధులు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక స్వచ్ఛమైన గాలితోటి ఇంకొక 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఎక్కువ ఎందుకంటే ఊరవతల జనగామ ఊరవతల ఉన్నది కాబట్టి ఇంత చల్లటి గాలి, ఇక్కడ మంచి వనము. అసలు ఇట్లాంటి చేయడం ఒక ఎమ్మెల్యే, ఒక పొలిటికల్ లీడర్, మళ్ళీ ఆయన నియోజకవర్గం కాదు ఇది, మునుగోడు ఎమ్మెల్యే. ఇప్పుడు అంటే ఒకప్పుడు ఎంపీగా ఉన్న కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి అందులో ఇది కూడా ఆయన వస్తుంది. అయినప్పటికీ కూడా ఆయనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిమానం ఉన్నది. ఒక జనగామే కాదు, నల్లగొండ, జనగామ, వరంగల్, ఇక సిద్దిపేట దాకా కూడా రాజగోపాల్ రెడ్డి అభిమానులు ఉన్నారు. ఆయన రాష్ట్ర నాయకుడు కాదు. ఇప్పుడు దాకా ఇంత పెద్ద విస్తీర్ణంలో ఒక ఓల్డేజ్ ఒక రాజకీయ నాయకుడు కట్టించినటువంటి దాఖలాలు అయితే నేను చూడలే. ఒక జర్నలిస్ట్ గా నేను చూడలే. ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చెప్తావు మరి ఒక్క ముక్కలో? అసలు ఇంత నేనే షాక్ అయిపోతున్నా. మీకేమనిపిస్తుంది? ఇక్కడ చూస్తా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వాసి, ఉమ్మడి నల్గొండలో దాదాపు అంటే మీ ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకుడు జనగామకు వచ్చి ఇక్కడ మొత్తం ఇట్లా క్లియర్ గా చేస్తా ఉన్నాడు. ఇంకా వేరే దగ్గర చాలా మంది కూడా, ఇంకా అనేక మంది కూడా వేరే నాయకులు అని చెప్పి ఎంతో మంది నాయకులు ఉంటారు. ఒక్కడన్నా ఓల్డేజ్ హోమ్ కట్టిరా? సొంత తల్లిదండ్రులకే తిండి పెట్టే దిక్కులేదు కొంతమంది నాయకులు అయితే. వాళ్ళు బడా నాయకులు అని చెప్పుకునేటటువంటి పరిస్థితి. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేపట్టారో చాలా, ఇప్పుడు మనం వస్తా ఉంటే ఒక ఓల్డ్ పర్సన్ ఏడ్చుకుంటా వచ్చి ఇందులో ఇప్పుడే వెళ్ళింది అన్న. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి దిక్కులేని వాళ్ళకు ఒక దిక్కు. చాలా మంచి కార్యక్రమం. ఇట్లాంటి ప్రతి నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలి. భారతదేశ చరిత్రలో ఆస్తులు సంపాదించుకున్న నాయకులు ఉంటారు కానీ ఉన్న ఆస్తుల్ని పంచుకుని పోయే నాయకులను చూడలే. దాంట్లో రాజగోపాల్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఉన్న ఆస్తులు పేదలు పంచాలని ఆలోచిస్తారు. కష్టపడి సంపాదించిన డబ్బునంతా ఖర్చు పెడతారు. ఇలా నాయకుడు నిజంగా నాకు తెలిసి నాకు 40 ఏళ్ల చరిత్రలో ఇంతకు ఎవరు చూడలేదని వాస్తవంగా ఇలాంటి గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరికి ఉంటది, దానం గుణం అందరికి ఉంటది, డబ్బులు ఎంతో మందికి ఉంటాయి. కానీ వృద్ధుల గురించి ఆలోచన చేసే ఒక వ్యక్తిత్వం కూడా ఉండాలి కదా. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి.
మీరేం చెప్తారు రాజ్ కుమార్ గారు? అన్న నేను మా మునుగోడు మా మునుగోడు నియోజకవర్గమే. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అన్నట్టు ఇవాళ వాస్తవాన్ని చెప్పాలంటే సుశీలమ్మ ఫౌండేషన్ ఇవాళ సొంత కొడుకులు తల్లి కొడుకులు ఒక అమ్మకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు అయితే ఎవరు ఏ తల్లికి పెడతలేదు. ఆ బిడ్డ పెడతలేని ఈ కొడుకు పెడతలేదు, ఆ బిడ్డ అటువంటిది కరోనా నేపథ్యంలో గిట్ట సుశీలమ్మ ఫౌండేషన్ పెట్టుకొని ఎంతో మందికి నిత్యావసర సరుకులు అంటే ఒక పూట 2 పూటలు కాకుండా నెల మొత్తం వచ్చేటట్టు సుశీలమ్మ ఫౌండేషన్ తోటి వాళ్ళ అమ్మ పేరు నిరంతరం ఉండాలి. ఏ తల్లికి ఇటువంటి గోస రావద్దు. నా తల్లులాగా అందరికీ కడుపుండ పెట్టాలి. నా తల్లి ఉంటే నేను చూసుకోకపోతున్నా అంటే ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి నా తల్లి రూపంలోనే ఈ తల్లులకు అందరికీ నేను సేవా కార్యక్రమాలు చేస్తా అని చెప్పి ఒక మంచి ఓల్డేజ్ హోమ్ పెట్టి ఇలా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు పెట్టుకుంటే తన అమ్మ పేరు నిరంతరం నిలుపుకునే ఏకైక వ్యక్తి ఉందంటే మన ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేనన్నా రానున్న రోజులలో గిట్ట మరిన్ని ఇట్లాంటి ఆశ్రమాలు పెట్టి తెలుగు రాష్ట్రాలల్లో అందరూ ఈయనని ఆదర్శంగా తీసుకొని అందరికీ ఎవరైతే వృద్ధాశ్రమంలో వృద్ధులు ఎవరైతారో ఆశ్రమాల దోలి అనాథలు చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులను ఇప్పటికైనా నీ తల్లికి నువ్వు పెట్టుకో. ఎంతో మంది తల్లులకు కొడుకాయండు అట్లా అని చేయాలని చెప్పి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. 100 న్యూస్ అన్న నాది మాది మునుగోడు తెలుగు చైర్మన్ మాది మునుగోడు నియోజకవర్గం. ఓకేనా ఇదండి అసలు చూస్తుంటే అసలు ఇది ఇట్లాంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు ఉంటే అసలు ఇడ్మా లాంటి నక్సలైట్లే తయారు గారు. అసలు ఎవరు నక్సలైట్లకు పోవాల్సిన అవసరం లేదు. దయచేసి డబ్బున్న వాళ్ళు పెద్ద మనసు చేసుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీకు వీలైనంత మట్టుకు అభాగ్యులకు పేదలకు సాయం అనాథలకు సాయం చేస్తూ ఆదర్శంగా నిలబడాలి. ఒక నాయకులే కాదు ప్రజలు కూడా. ఇంకా నేనేమంటానంటే కొడుకులను కూతుర్లకు కూడా చెప్తున్నా, తెలుగు అంటే ప్రతి ఒక్క కూతురు కావచ్చు ప్రతి ఒక్క కొడుకు కావచ్చు సంబంధం లేని వ్యక్తులకే రాజగోపాల్ రెడ్డి అన్న ఇంత చేస్తుండంటే మీ సొంత తల్లి కనుక బతుకున్నా సొంత తండ్రి బతుకున్నా ఖచ్చితంగా పువ్వులలో పెట్టుకొని చూసుకోవాలి. ఎందుకు రాజగోపాల్ రెడ్డి అనేది అంతా చూపిస్తున్నాడు అంటే కోమటిరెడ్డి సుశీలమ్మ పేరు ఇప్పుడు ప్రపంచ దేశాలలో మారి మోగిపోతుంది. ఆయన పేరు మీద కూడా పెట్టుకోలే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని పేరు పెట్టుకోలే, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అని పెట్టి ఆ ఫౌండేషన్ ద్వారా మళ్ళీ ఓల్డేజ్ హోముకు ఇది పెట్టడం అనేది అంటే ఆయన ఏమనుకుంటుండంటే ఎన్ని గుళ్ళు తిరిగినా తల్లికి మించిన దేవత లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నమ్మిరు కాబట్టే తల్లి పేరు మీద పెట్టిన ఏకైక నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియాలో నెటిజన్లు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో మీరు చెడు చేసిన వాళ్ళని విమర్శిస్తారు ఎట్లనో మంచి చేసిన వాళ్ళ గురించి కూడా మనము ప్రచారం చేయాల్సిన బాధ్యత, లక్షల మందికి తెలియజేయాల్సిన బాధ్యత, కోట్లాది మందికి తెలియజేయాల్సిన బాధ్యత మనది ఉంది. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని వేలాది మంది ప్రజలు, నాయకులు, యువకులు మారాలనేదే మా యొక్క మైపాల్ యాదవ్ టీం యొక్క సంకల్పం. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినాం. ఇంకెవరన్నా నాయకులు ఇట్లాంటి మంచి పనులు చేస్తే అక్కడికి కూడా వెళ్తామని మాటిస్తూ ఇక లోపలికి వెళ్తాం రండి. ఇప్పటిదాకా చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మాతృమూర్తి దగ్గర అంటే అమ్మవారి యొక్క విగ్రహం, అమ్మ పేరే కోమటిరెడ్డి సుశీలమ్మ. రాజగోపాల్ రెడ్డి గారి యొక్క వాళ్ళ అంటే రాజగోపాల్ రెడ్డి గారికి జన్మనిచ్చిన తల్లి. ఇప్పుడు కోమటిరెడ్డి సుశీలమ్మ జన్మనియడం వల్ల ఇలా కొన్ని వందలాది మంది వృద్ధులకు ఆయన ఒక అన్నదాత అయిండు. ఒక గింత మంచి ఆశ్రమం. జనరల్గా 10 రూపాయలు 5 రూపాయలు దాన ధర్మాలు చేయాలంటేనే బయట నీకు 10 రూపాయలు ఎందుకు రూపాయి ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. పోకిరి సినిమాలో మనం చూస్తాం ఒకటి, రూపాయి 2 రూపాయలు ఇచ్చి పండగ చేసుకోపోంటాడు బ్రహ్మానందం ఆలిని. అట్లాంటి సమాజం ఉంది. కోమటిరెడ్డి సుశీలమ్మ అంటే వాళ్ళ అమ్మకు జ్ఞాపకార్థంగా స్టాచ్యూ పెట్టి ఇక్కడ మీరు చూడొచ్చు. శ్రీ కోమటిరెడ్డి పాపిరెడ్డి సుశీలమ్మ గారి జ్ఞాపకార్థం అంటే శ్రీ కోమటిరెడ్డి పాపిరెడ్డి అంటే రాజగోపాల్ రెడ్డి గారి యొక్క తండ్రి, సుశీలమ్మ వాళ్ళ తల్లి జ్ఞాపకార్థం శ్రీమతి కోమటిరెడ్డి సుశీలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ 7వ తారీఖు 3వ నెల 2024 నాడు విగ్రహాన్ని ఆవిష్కరణ. ఇది అసలు అంటే ఒక తల్లిని గుర్తించుకుంటూ సొంత తల్లి ఉన్నప్పుడే తల్లి పెన్షన్ లాక్కెళ్ళి తాగేటోళ్ళని చూసినాం. తల్లి పెన్షన్ని కూడా
ఇష్టం వచ్చినట్టు చేసిన వాళ్ళని చూసినాం కానీ అంటే ఇది ఎందుకు అన్న చేసిండు అని అంటే మేము అంతా ఒకవేళ అంత స్టడీ చేస్తుంటే నాలాగనే ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిని ప్రేమించాలి, తల్లిని మించిన దైవం లేదు అని ప్రపంచానికి చాటి చెప్పడానికి వృద్ధాశ్రమం కట్టించిండు అని అర్థమవుతుంది. కోట్లాది మందికి ఇన్స్పిరేషన్. అంటే ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు పెట్టినా ఇన్స్పిరేషన్ రాదు. నిజంగా ఇక్కడ ఇదంతా చూస్తుంటే అసలు అద్భుతమైన భవిష్యత్తు. ఇదంతా చూపించి అసలు గార్డెన్ ఇదంతా కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కి సంబంధించిన వృద్ధులు పేదవాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉండడానికి కట్టించిండు. అసలు మాలాంటి వాళ్ళం హైదరాబాద్లో కూడా ఇంత మంచి ప్లేస్ లేదు, ఏదో రెంట్లకు ఉంటున్నాం. అంటే అంతటి అదృష్టం వాళ్ళకు ఉంది. మరి వీళ్ళు అంత మంచి పని చేయడం నిజంగా చాలా సంతోషం. అట్లాంటి నాయకుడు గురించి చెప్పడం కూడా మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఎవరన్నా ఇట్లాంటి మంచి పనులు ఎవరన్నా చేసి ఉంటే మాకు చెప్పండి, మా టీం అంతా వస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. మరి లోపలికి వెళ్ళేసి మిగతా కార్యక్రమం అసలు ఓల్డేజ్ అంటే వృద్ధులు వాళ్ళతో ఒక్కసారి ఇంటరాక్ట్ అవుదాం. ఇప్పటిదాకా మరి కోమటిరెడ్డి లక్ష్మి గారి గురించి మాట్లాడినాం కదా, అసలు మరి ఇప్పటిదాకా గార్డెన్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు చూడండి అసలు మరి ఆశ్రమం అంటే జనరల్గా ఇరుకో తక్కువ ఉంటుంది. ఇది ఒక చూడండి ఎంత ఈ లొకేషన్ అసలు యూరప్ కంట్రీలో ఉన్నట్టు ఈ బొంబాయి కూనలాగా ఇదంతా ఉండి ఇంత పెద్దగా అసలు మేము హైదరాబాద్లో చూస్తామండి ఓల్డ్ ఏజ్ హోమ్లు అపార్ట్మెంట్స్లలో ఒక 2-3 రూమ్లలో కూడా ఉంచుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది వెంకటరెడ్డి? దేవాలయంలోకి అడుగు పెట్టినట్టు ఇది అసలు లుక్ ఇంత ఫారెన్ కంట్రీలు ఉన్నట్టుంది. ఇది మన ఇండియాలో ఈ టైప్ లో ఉండవు, ఫారెన్ కంట్రీలు ఉన్నట్టు ఆ విధంగా కట్టారు దీన్ని. రిచ్ క్యాండిడేట్లు ఉండే విధంగా ఉంది ఇది. ఇదంతా చూపించబ్బా, ఇదంతా ప్రపంచానికి తెలవాలా దయచేసి. కేరళలో స్టైల్, కేరళలో ఇట్లనే ఉంటాయి. అసలు ఈ పవిత్రమైనటువంటి చూడొచ్చు ప్లేస్. ఆశ్రమాలు అసలు చూడొచ్చు, అద్భుతమైన ప్లేసు. ఈ లుక్లో కూడా మీరు చూడండి. అంటే ఇప్పటిదాకా గార్డెన్ చూశారు, ఇప్పుడు ఇదంతా కూడా ఇదంతా ఇక్కడ చూడండి. మీకు ఇది ఎట్లా అనిపిస్తుంది మీరు చెప్పాలి. ఇదేమన్నా కమర్షియల్ కాదు అసలు. ఇది ఇట్లాంటిది మీరు చూడాలి, ప్రపంచం మొత్తం చూడాలి. తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు చూడాలి, యూకేలో ఉన్న వాళ్ళు, లండన్లో ఉన్న వాళ్ళు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఎన్ఆర్ఐలు కూడా మీరు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. దయచేసి పేదవాళ్ళకు కూడా మీలాంటి వాళ్ళు ఆశ్రమాలు కట్టిస్తారా, ఇంకేదన్నా చేస్తారా? కానీ రాజగోపాల్ రెడ్డి గారిని మీరు ఆదర్శంగా తీసుకొని మీరు దయచేసి మీకు తోచినంత చేయండి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చేసినంత ఇంత పెద్దగా చేయకపోతే, ఇంతటి వృద్ధాశ్రమానికి సంబంధించి మీరు ఇంత చేయకపోయినా రాజగోపాల్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఒక 1% అన్న చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనము ఇది ఒక రండి మీరు ఒక్క నిమిషం. ఇక్కడ చూడొచ్చు మీరు శ్రీమతి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మహిళా వృద్ధాశ్రమ భవనాన్ని రుద్రమదేవి మహిళా మ్యాక్స్ లీ జనగామకి అందించే కార్యక్రమం. గౌరవనీయులు శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మి గారు, చైర్పర్సన్ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్. అంటే ఎవరు కోమటిరెడ్డి లక్ష్మి గారు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క సతీమణి. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే చాలామంది వాళ్ళ హస్బెండ్లు కానీ భర్తలు కానీ బయట ఖర్చు పెడుతుంటే మహిళలు ఏమంటారంటే, వద్దు మనకు పిల్లలు లేరా, మనకు ఖర్చులు లేవా, మనకు ఉంటే మన పిల్లలకే మనం మొత్తం ఇవ్వాలి, బయట ఎందుకు ఇవ్వాలని ఆలోచించేటోళ్ళే 99% అందరి ఇళ్ళల్లో. అట్లాంటిది లక్ష్మి గారు చైర్పర్సన్ ఉండి ఇంకా ఒక మాట మేము తెలుసుకున్నాం, ఇంకా ఒక అడుగు ముందుకేసి చేయండి అని ప్రోత్సహిస్తారంట. అట్లాంటి చైర్పర్సన్గా ఉండి మేడం చేస్తుందంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నామంటే, మగవాళ్ళందరూ రాజగోపాల్ రెడ్డి అన్న ఆదర్శంగా తీసుకోవాలి, ఆడవాళ్ళందరూ కోమటిరెడ్డి లక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకుంటే ఈ సమాజంలో నక్సలైట్లు ఉండరు, దొంగతనాలు ఉండరు, గంజాయి బ్యాచ్లు ఉండవు, డ్రగ్స్ బ్యాచ్లు ఉండవు, కల్తీ బ్యాచ్లు ఉండవు. ఈ మానవత్వమే విల్లు వేరుస్తుంది. మానవత్వము పరిమళించాలంటే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి లక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని మిగతా డబ్బున్న మహిళలు కూడా, అంటే డబ్బు లేని వాళ్ళు కూడా, 100 రూపాయలు సంపాదించేటోళ్ళు కూడా 1 రూపాయి ఖర్చు పెట్టండి మీకంటే తక్కువ ఉన్న వాళ్ళ కోసం. 1,00,000 ఉన్నోళ్ళు 1,000 రూపాయలు ఖర్చు పెట్టండి మీకంటే తక్కువ ఉన్న వాళ్ళ కోసం. 1,00,00,000 ఉన్న వాళ్ళు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టండి మీకంటే తక్కువ ఉన్న వాళ్ళ కోసం. ఎందుకంటే ఇలా మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనం మారకపోతే కొంచెం
దురాశ జన్మగుండదు, దురాశను కొంచెం వీడనాడండి. ఇదండి మొత్తానికైతే మనం ఆశ్రమం చూసిరు కదా. ఇప్పుడు ఆశ్రమానికి సంబంధించిన వీళ్ళు ఇట్లా ఇక్కడ అంతా ఇన్ఛార్జ్గా చూసుకుంటారు. మనం చూద్దాం ఇది ఎంత పెద్దగా ఉంది, ఎంత పెద్దగా కట్టించారు రాజగోపాల్ రెడ్డి గారు కానీ లేదంటే లక్ష్మి గారు కానీ. అడుగుదాం. అన్న నమస్తే. మీ పేరేం పేరేనా? నా పేరు యాసిన్ సార్. నేను ఇక్కడ హోమ్ కోఆర్డినేటర్గా నిధులు నిర్వహిస్తాను. మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అన్న? ఇది ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిందో లాస్ట్ 1 year నుంచి, జూన్ 2024లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంత పెద్దగా ఉంది అన్న, చాలా ఖర్చు ఉంటుంది కదా. అవును, ఇది దాదాపు 13 crores వరకు. 13 కోట్లు? అవును సార్. అయితే యాక్చువల్గా ఏంటంటే చిన్నగా 3 crores ప్లాన్ చేసారు మాకు తెలిసిన విషయంలో. అయితే అది కట్టుకుంటా వెళ్ళడంలో అరౌండ్ 13 crores వరకు ఖర్చు అయింది. అందుకనే పెద్దలు అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. అంటే స్టార్టింగ్ అనుకునేది ఒకటి ఉంటుంది, తర్వాత ఉంటుంది. మరి 13 కోట్లతో కట్టించారు అంటారు కదా రాజగోపాల్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు మరి మెయింటెనెన్స్ ఎట్లా ప్లాన్ చేస్తారు? మెయింటెనెన్స్ వచ్చేసి స్టార్టింగ్లో ఇంత పెద్ద మెయింటెనెన్స్ చేయాలంటే కష్టంగా అనుకున్నారు. వేరే ఫౌండేషన్స్ ఎన్జిఓస్ని కూడా సంప్రదించడం జరిగింది, అంటే వాళ్ళని కూడా అడగడం జరిగింది. ప్రతి వారు చేతులు ఎత్తేసారు. లాస్ట్కి మళ్ళీ ఇదే రుద్రమదేవి మహిళా మ్యాక్స్ వాళ్ళే ఒక ఎన్జిఓ ఫామ్ చేసుకొని దీన్ని నడపడం జరుగుతుంది. దీనికి మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం రావద్దని రాజగోపాల్ రెడ్డి సార్ గారు మన గవర్నమెంట్తోని 100 members ఇన్మేట్కి ఒక సపరేట్ జీవో తెప్పించి టైఅప్ చేయించడం జరిగింది. ఇప్పుడు దాంతో ఏంటంటే గవర్నమెంట్ అనేది మనకు ఒక 75% అమౌంట్ ఇస్తుంది, 25% ఎన్జిఓ పెట్టుకోవాలి. టోటల్గా నిత్యావసరాలన్నీ దాంట్లోనే నెల నెల క్వార్టర్ వైజ్ మనము బిల్స్ సబ్మిట్ చేసుకుంటే మనకు బడ్జెట్ కూడా ఇంతవరకు కూడా ఆగలేదు. మనం పెట్టినప్పుడల్లా వచ్చింది. ఓకే, డోకలేదు లైఫ్ లాంగ్ డోకలేదు. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది ఆశ్రమం కూడా మాకు చూపించండి ఎంత పెద్ద. మరి 13 కోట్లు పెట్టిన ఆశ్రమం ఎట్లా ఉంది? ఇది యాక్చువల్గా 4 acres ల్యాండ్ సార్. దీంట్లో దాదాపు 1.5 ఎకరంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 1.5 ఎకరంలో? ఎస్. ఇదంతా కాంపౌండ్ వాళ్ళు విత్ సోలార్ సేఫ్టీ. ఇంకా దీని స్పెషాలిటీ ఏంటన్నట్టు అంటే ఇంకా మేడం కూడా చెప్పింది ఇంతకుముందు మేము ఆఫ్ కెమెరాలో మన సీసీ ఫుటేజ్లు అవి కూడా. సీసీ ఫుటేజ్లు దాదాపు 75 ఉన్నాయి. మీరు ఎక్కడ అడుగు పెట్టినా ఎక్కడ తిరిగినా క్యాప్చర్ అయిపోతుంది. ఫుల్ సర్వేలెన్స్లో ఉంది. ఓకే, అయితే 13 కోట్లు ఖర్చు కావడానికి కారణం ఏంటంటే ఏంది అంత ఖర్చు ఎందుకైంది? ఇందులో ఇది ఇలాంటి ప్రిమిసెస్ ఆఫీసు మీకు ఎక్కడ అవుతుంది? ఇంత ఆఫీస్ ప్రిమిసెస్ దాదాపు 3000 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 3000 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. డాక్టర్ ఫెసిలిటీస్ ఉంది, డాక్టర్ రూమ్ సపరేట్, ఆఫీస్ రూమ్ సపరేట్ ఉంది. ప్రతిదీ ప్లాన్డ్గా. ఇందులో కొన్ని కింద మీద అయినా కానీ దాన్ని మళ్ళా రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. రీకన్స్ట్రక్షన్ మళ్ళీ సార్కి నచ్చకుంటే ఇది ఇలా కాదు అలా కాదు, దగ్గరుండి సార్ మానిటర్ చేసుకుంటా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం. ఎందుకు అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాడు మరి? ఇప్పుడు మీ వీళ్ళే వృద్ధులే అంటే వీళ్ళే కదా. ఎస్. అయితే వాళ్ళ మదర్ సుశీలమ్మ గారు, కోమటిరెడ్డి సుశీలమ్మ గారు వృద్ధాపంలో ఎంత బాధ అంటే ఆమె అవస్థ ఆమె సార్ దగ్గరుండి చూసిండు కాబట్టి. ఇంకా పేదలు ఉన్నారు, పేద మహిళలు బయట వృద్ధులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎట్లా నాకంటే డబ్బులు ఉన్నాయి, నేను 10 మందిని పెట్టుకునైనా చేయించుకోగలుగుతా. కానీ వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకి ఎలా చేసేటోళ్ళు ఉండరు, పిల్లలు ఉండరు. అలా అని ఆలోచించి ఆ దాంట్లో నుంచి వచ్చిన ఆలోచన ఇది సార్కి పెద్ద ఆలోచన. అసలు ఇది ఇప్పటిదాకా మీకు ఒక 30 years ఏజ్ ఉంటుందా? 35 yearsలో ఏ రాజకీయ నాయకుడు అన్న ఇట్లా 1.5 ఎకరంలో లేదు సార్. పెద్ద ఒక హోమ్ కట్టించిన వాళ్ళు ఉన్నారా? చూసిరా ఎక్కడ? లేదు, అస్సలు లేదు. ఇవాళ రేపు ఒక 10 రూపాయలు అన్నా కానీ ధరించారు. అసలు ఎంత 13 కోట్లు అంటే అది పెద్ద విషయం. ఎంత కలేజీ ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ సార్. ఇప్పుడు వీళ్ళే కదా ఇంకా అయితే కొంచెం తక్కువ మంది కనబడుతున్నారు మరి. ఇంకా అయితే ఇంతకుముందు మా దగ్గర ఒక 60+ ఉండే సార్. అయితే వాళ్ళని కొంతమందికి పిల్లలు ఉన్నారు, దాంట్లో సగం మందికి పిల్లలు ఉండే. ఇప్పుడు రాగానే మనమైతే పంపించేయలేము. ఏదో బాధతోనో లేకుంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చూస్తలేరన్న బాధతోని మన కోమటిరెడ్డి సార్ ఓల్డేజ్ హోమ్ ఉందని ధైర్యంతో వచ్చారు. ఇందాక కూడా ఒకరు వచ్చారట. వాళ్ళు అంత ధైర్యంతో వచ్చారు కాబట్టి మనం కూడా ఆసరాగా ఉండాలని వాళ్ళని తీసుకోవడం జరిగింది. తర్వాత మెల్లమెల్లగా వీళ్ళని డీటెయిల్స్ అన్ని కనుక్కొని వాళ్ళకు వాళ్ళ పిల్లలని పిలిపించి కౌన్సిలింగ్ చేసి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉపయోగపడుతుంది. ఎస్ సార్. సూపర్ అసలు. అమ్మా నమస్తే అన్న, టైంకి పెడుతురా?
పొద్దున టిఫిన్ ఇడ్లీ దోశ ఉప్మా అన్ని. ఏ ఊరమ్మా మీది? మాది మోత్కూరు. మోత్కూరు. మరి మీకు ఎట్లా మీ సమస్య ఏందమ్మా? మీ కొడుకు లేడా? నాకు ఎవ్వరు లేరు. ఎవ్వరు? మీకు ఎవరు చెప్పారు ఇక్కడ మరి వస్తే మరి అవుతుందని? అంటే ఇక్కడ ఉండదు. బొంబాయిలో మా వాళ్ళు ఉండ్రి. అయితే వీళ్ళు పేపర్కి ఇస్తే మా చిన్నమ్మ కొడుకు చెప్పిండు. చెప్తే ఇక వచ్చి ఇడున్నా. నాకు ఎవరు లేరని. మరి డబ్బులు ఏమైనా తీసుకుంటారు ఇక్కడ? తీసుకోరు. ఫ్రీగానే? ఫ్రీగానే. బయట హాస్టల్లో ఉన్న 5-6 వేలు తీసుకుంటారు ఇంత మంచిగా ఉండాలంటే. అమ్మో బయట తీసుకుంటారని మేము ఇంట్లో ఉంటాం. సంతోషం ఉందా మరి? మరి మాకు సంతోషం ఉంది. ఏం పేరమ్మా నీ పేరు? ఏం పేరు? సోమలక్ష్మి. సోమలక్ష్మి. ఈమె బాగా చెప్తుంది. చెప్పమ్మా మీదే ఊరమ్మా? నాది అక్కలోని పేక, తల్లిగారు రోడ్లకొండ. మీ ఇంట్లో ఉన్నట్టు ఉందా ఇక్కడ? ఇంట్లో ఎట్లా ఉంటే అట్లా ఉందా? మంచిగా ఉన్నది సార్, చాలా బాగుంది. అంత బాగుందా? మంచిగా ఉన్నది సార్. మరి ఆనందం ముఖాలు చూస్తాడు, సంతోషం, అంత సంతోషం. అంత ఆనందంగా ఉన్నారు ఎందుకని మీరు? ముఖాలలో ఉన్నారు, ఆనందంగా ఉంది. మీరు సంతోషంగా ఉన్నారు ఇక్కడ? సంతోషమే ఉన్నది సార్. మా టిఫిన్లు చూడు, ఛాయ్. మీ కన్న కొడుకులని ఇంత ఘనం చూసుకుంటారా? అమ్మ ఎంత చూస్తలేరు ఇవాళ. లేరు సార్, లేరు. ఇప్పుడు మీకోసం రాజగోపాల్ రెడ్డి గారు ఇంత చేశారు కదా, ఏమనిపిస్తుంది మీకు అందరికి? వాళ్ళకి పుణ్యం వస్తుందని కోరుకుంటున్నాం. మంచిగా కావాలి, పెద్దగా కావాలి, ఇంకా మాకు మంచిగా, ఇంకా మాకు మంచిగా చూస్తారు. కానీ చాలా మంది చేయాలంటారు. చేయాలంటారు. మీది ఎక్కడమ్మా? జనగాం. మీ పేరు ఏం పేరమ్మా? అనసూయ. 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 మంచిగా చూసుకుంటారు ఇక్కడ? ఎట్లా అనిపిస్తుంది అంత ఆశ్రమం చూస్తే? మంచిగా ఉన్నది. మేము ఏడాది అర్థమా మేము వచ్చి మంచిగానే ఉన్నది. ఏడాది అర్థమే. మరి మీ ఊరోళ్ళు గుర్తొస్తలే? ఇవ్వలేరు. అంతేనా? లేకనే ఇంట్లున్నా. దిక్కు లేని వాళ్ళకు ఇప్పుడు ఈ ఆశ్రమమే దిక్కు అయిపోయింది. అంతే మరి. అంతేనమ్మా? రైట్ అమ్మా. మీదెవరమ్మా? ఏం పేరు? ఏం పేరు? ఒక్క పేరు. సత్యవతి. సత్యవతి ఒక్క సత్యమైన మాట చెప్పు. ఎవరు లేరా మీకు? చెప్పొచ్చాను ఇంట్లో మాట్లాడతా. మీరు చెప్పమ్మా. నా పేరు లచ్చవ. లచ్చవ చెప్పమ్మా. ఏమో నాకు తెలియదు. అంతేనా? మంచిగా ఉంది. బాగుందా? బాగుంది. మంచి మూడు అంటే అన్నం తింటున్నారు, టిఫిన్ చేస్తున్నారు, అంత బాగుంది. అంత బాగుంది. నిద్ర మంచిగా పడుతుందా? నిద్ర పడుతుంది. మీ ఇళ్ళల్లో బాగుంటది, ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగుంది. ఈయన బాగుందా? బోర్ అయింది. ఇక్కడే బాగనిపిస్తుంది. అసలు మాకు కూడా ఇక్కడ మీతోనే ఉండాలనిపిస్తుంది. ఇక్కడ గాలి, నీళ్లు. మీరు సినిమాకు ఇక్కడ టీవీ కూడా మీకు టైం పాస్. నా పేరు లక్ష్మి. ఆలేరు. ఆలేరు. మంచిగా ఉంది అమ్మ ఇక్కడ? గాలి, నీళ్లు, అన్నము, మనుషులు మంచిగా చూసుకుంటారా? మంచిగా చూసుకుంటారు. అవును. ఆటలు ఆడిపిస్తారట, నిజమేనా? అప్పుడప్పుడు ఆటల పోటీలు కూడా ఉన్నాయి మీకు? ప్రైజులు కూడా? ఆటల పోటీలలో ఎవరు గెలిచిరు? ఇలా నేను కూడా గెలిచిన. ఎందులో గెలిచినావమ్మా? చైర్స్లా. చైర్స్ ఆటలా? మాది జనగామ. నా పేరు అంజనీబాయి. నాకు పిల్లలు గిట్ట ఎవ్వరు లేరు, భర్త కూడా లేరు, ఒక్కదాన్నే. నాకు ఇక్కడనే ఆరోగ్యంగా మంచిగా ఉన్నది మా ఇంట్లో కంటే. మా ఇంట్లో కంటే ఇక్కడనే బాగుంది. గాలి మంచిగా ఉందా? గాలి, వాతావరణం, ఏదైనా ఫుడ్ అయినా, మెడిసిన్ అయినా, ఏదైనా చూసే వాళ్ళైనా అంత మంచిగా చూసుకుంటారు. ఆ కొడుకైనా ఆ బిడ్డ అయినా నన్ను చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తాను ఇద్దరు. మంచి 13 కోట్లు పెట్టి కట్టించిన వాళ్ళని చూసారా మీరు పుట్టినప్పటి నుంచి? నేను చూడలేదు, ఎప్పుడైతే చూడలే, ఇప్పటి వరకు అయితే చూడలేదు. అట్లా ఇప్పటి వరకు అయితే చూడలేదు కొట్టించిన. కాదమ్మా, మీరు ఎప్పుడన్నా 13 కోట్లు పెట్టి పెద్ద ఆశ్రమము సంబంధం లేని వ్యక్తులకు, సంబంధం లేని తల్లిదండ్రులకు కట్టించిన వాళ్ళని చూసిరా? అంతే. అసలు మీరు అనుకున్నారు ఇట్లాంటి ఒక ఆశ్రమం ఉంటుంది? వేరే వాళ్ళు ఇట్లా కట్టించి ఇట్లా చూసిన వాళ్ళు లేరు ఇక్కడ. అంత మంచిగా ఉంది. మీరు జీవితంలో కూడా ఇట్లాంటిది ఒక ఆశ్రమం ఉంటుంది ఇక్కడ వచ్చి ఉంటామని కూడా అనుకోలే. లేకపోతే రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి. అది కరెక్ట్ ఆన్సర్. అంతే కదా? అంతే. బా. నీ పేరేం పేరమ్మా? ప్రేమ. మీరు ఎక్కడమ్మా? హన్మకొండ. అమ్మ. మంచిగా ఉందా ఫుడ్? చాలా బాగుంది సార్, మంచిగా ఉంది. గాలి, నీళ్లు, ఆశ్రమం మంచిగా ఉందా? ఆశ్రమం బాగున్నది.
వాతావరణం కూడా బాగుంది. మీరు ఇన్నొద్దురు కష్టపడ్డందుకు మీకు దేవుడు ఒక అదృష్టం లెక్కనే ఇది కట్టించినట్టు అయిపోయింది. కరెక్టే. ఎందుకంటే బయట మేము హైదరాబాద్లో ఉంటామమ్మా, కోట్లు పెట్టిన ఇంత మంచి గాలి దొరకదు, ఇంత మంచి నీళ్లు దొరకవు, ఇంత మంచి వాతావరణం దొరకదు, ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు కూడా దొరకరు. నిలగానే హాస్టల్ ఫీజు కట్టు లేకపోతే అన్ని తీసుకొని వెళ్ళిపోంటారు అంటారా? మీ పేరేం పేరమ్మా? పార్వతమ్మ. ఎన్ని రోజులమే వచ్చి? సంవత్సరం వెళ్ళింది. మీదేవరమ్మా? జనగాం. నాకు ఎవరు లేదు సార్. మీకు కూడా ఎవరు లేరు. మీదేమ్మా? రాజమండ్రి. ఎక్కడమ్మా? జనగామా? ఇంకా బిడ్డ ఉన్నది, బిడ్డ చూస్తే కోడలు చూస్తుందా సార్, ఇక అట్లా తోలింది. మీదేమ్మా? పెద్దపల్లి. పెద్దపల్లి నుంచి వచ్చిరమ్మా? ఎన్ని రోజులు వచ్చి? అంతకుముందు ఉండగానే మళ్ళీ మొన్న పోయి వచ్చిన 6 నెలలు ఉన్నాను. ఎవరు లేరమ్మా కొడుకులకి ఇట్లా? తమ్ముడు మరదలు వాళ్ళు ఉన్నారు, కొడుకులు అయితే లేరు. ఎవరు లేరు. ఇప్పుడు మీరు అంతా దోస్తులేరా మరి? ఏం పేరు అంటారమ్మా? సుజాత. అయితే మొత్తానికైతే సంతోషంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు కదా, మంచిగా చూసుకుంటారు కదా. ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఆశ్రమం కట్టించి ఇట్లాంటి వాళ్ళకు నీడనియడం, ఇప్పుడు సొంత ఇల్లు అనేది అందరు కళ, అట్లాంటిది ఇంతమందిని ఉండడానికి ఒక నీడని ఇవ్వడం అనేది అయితే మీకేమనిపిస్తుంది పర్సనల్గా? మీరు ఇప్పుడు వ్యవస్థను కూడా మీరు ఒక కొన్నేళ్ళ నుంచి ఒక పోటీ పరీక్షలలో ఉన్నారు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇది ఇంత మీరు కోటను కట్టడం అనేది అయితే 13 కోట్లు. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. నేను ఇక్కడ అసిస్టెంట్ హోమ్ కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ అనేది కల. మా డాడీ ఏఎస్ఐ అన్నట్టు, తను మొదటి నుంచి గవర్నమెంట్ ఫీల్డ్లో ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ ఫీల్డ్లో ఉండాలనుకున్నాను. కానీ ప్రిపేర్ అవుతున్నాను కానీ రాలేదు. కాబట్టి నాకు గవర్నమెంట్ జాబ్ రాకున్నా కూడా సోషల్ సర్వీస్ అనే ఫీల్డ్ను చూజ్ చేసుకుంటే వాళ్ళకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా సేవ చేసే అనుభూతి కలుగుతుందని చెప్పి నేను ఎంఎస్డబ్ల్యూ చేసి ఈ ఫీల్డ్ చూజ్ చేసుకున్నాను అన్నట్టు. మీకు సేవ చేయడమే నాకు ఇష్టం అంటుంది మీలాంటి వాళ్ళకు. అయితే నేను ఇంజనీరింగ్ చేశాను, తర్వాత గ్రూప్ కోచింగ్ వెళ్ళాను, ఎంఎస్డబ్ల్యూ చేశాను. అంటే నేను చదువుకునేటప్పుడు మా నాన్నమ్మ వాల్యూ నాకు తెలియదు. తను మాకు అన్నీ తీసుకొచ్చేది. తను ఒక 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నా కోసం అన్నీ తీసుకొచ్చేది అన్నట్టు. ఇప్పుడు నేను నాకు ఊహకు వచ్చిన తర్వాత కూడా తను చాలా మిస్ అవుతున్నాను. ఆ ఫీలింగ్స్ అనేవి వీళ్ళలో చూసుకుంటున్నాను అన్నట్టు. ఇక్కడ ఏంటంటే మీరే మా నాన్నమ్మ లెక్క అంటుంది, మీరు కూడా మరి సొంత మనమరాలను చూసుకున్నట్టు చూసుకుంటారా? మంచిగా ప్రేమగా చూసుకుంటారా? అన్నీ చూసుకోవాలా? అయితే మామూలుగా ఇక్కడ బయట నుంచి చూస్తే చాలా మంది అనుకుంటారు కదా, ఇదేమో రెస్టారెంట్ కావచ్చు, లేకపోతే రిసార్ట్ కావచ్చు అని అనుకుంటారు. లోపలికి వచ్చి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది ఇక్కడ చాలా మంది అమూల్యమైన అమ్మలు ఉన్నారు, నాన్నమ్మలు ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఈ రోజున్న ప్రజెంట్ జనరేషన్కి మీరు బర్త్డేస్ అని చాలా మనీ వేస్ట్ చేసే బదులు ఒక రోజు వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి కూడా మానవత్వ విలువలు అనేవి తెలుస్తూ ఉంటాయి. నేను రిక్వెస్ట్ చేసేది, మీడియా తరపున రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఈ బర్త్డేస్ అట్లాంటి పార్టీస్ కాకుండా ఇలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వీళ్ళకు కూడా మనవాళ్ళు మనవరాలు అనే అఫెక్షన్ వస్తుంది, మీకు కూడా హ్యూమన్ వాల్యూస్ అనేవి తెలుస్తాయి. ఇంకొకటి ఏంటంటే, కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మేడం లక్ష్మి గారు, తన నియోజకవర్గం అక్కడ నల్గొండ అయినా కూడా ఇక్కడ ఇంత దూరం వచ్చి మా లాంటి పేదవాళ్ళ కోసం ఇట్లా కట్టడం వల్ల ప్రతిరోజు కడుపు నిండా భోజనం తిని మాకు బిడ్డలు లేకున్నా రాజగోపాల్ రెడ్డి సార్ గారిని కొడుకుగా భావించి ప్రతిరోజు మనస్ఫూర్తిగా దీవిస్తారు. ఎందుకంటే నేను చూస్తుంటే రోడ్ల మీద చాలా మందిని చూస్తూ ఉంటాను. ఎందుకంటే కొడుకులు ఉన్నా కూడా ఆస్తులు గుంజుకొని ఆస్తులను రాసుకున్న తర్వాత వాళ్ళని బయటికి వెళ్ళగొడుతున్నారు, రోడ్డు మీద పడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇది కొడుకులు బిడ్డలు లేని అనాథ వయోవృద్ధులకు మాత్రమే ఇక్కడ ఉండే అవకాశం. ఎందుకంటే ఖచ్చితంగా కొడుకులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాలి ఖచ్చితంగా. ఇవి రాజగోపాల్ రెడ్డి సార్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రతిరోజు కడుపున తిని బయట పొందలేని సంతోషాలు, బయట పొందలేని ఆనందాలు కూడా ఇక్కడ ప్రతిరోజు హాయిగా ఆడుతూ పాడుతూ వాళ్ళ వృద్ధాప్య జీవితం అనేది గడుపుతున్నారు. ఇలాంటి అవకాశాలు ఇంకా నిరుపేదలందరికీ ఇలాంటి అవకాశాలు కావాలి. రాజగోపాల్ రెడ్డి సార్ గారు కూడా ఇంకా మంత్రివర్గంలోకి సీఎం లాంటి పదవిలోకి అధిరోహిస్తే ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఎన్నో కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న బామ్మల తరపున, అమ్మమ్మల తరపున, నాన్నమ్మల ఒకటి ఇలాంటి ఆశ్రమాలు ఇంకా కట్టాలంటే సార్కి ఒక మంచి పదవి వస్తే ఇంకా ఇలాంటి అవకాశాలు చాలా కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, చాలా పెద్ద చెప్పారు. అయితే
మేము కూడా ఏమంటున్నామంటే చాలామందికి పిఎంఆర్ టాప్ ఇచ్చి ఛానల్ చూస్తున్న వాళ్ళు నిజంగా నాకు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో చూస్తుంటాము. అది రోడ్డు మీద పక్కకు పడుకొని ఉంటారమ్మా. వీళ్ళు కొద్దిమంది చెద్దర్లు పోయి దాన ధర్మాలు చేస్తుంటారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ జనగామ దగ్గర షామీర్పేట అనే గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కట్టించిన ఒక ఆశ్రమం ఉంది. ఇది రాణి రుద్రమదేవి గారు వాళ్ళ స్థలము. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కట్టించిన ఈ ఆశ్రమము ఉంది. ఇంకా చాలా వేకెన్సీ ఉందమ్మా. 200 మంది పెట్టేంత వేకెన్సీ ఉంటుందండి. ఇక్కడ మొత్తం కెపాసిటీ ఎంత అంటే 200 మెంబర్స్ పట్టేంత కెపాసిటీ ఉంది. ప్రజెంట్ మాత్రం మెడికల్ కాలేజ్ వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశారు, ఆడపిల్లలకి సెక్యూరిటీ బయట లేదు, ఇక్కడ మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది, వాళ్ళకి సెక్యూరిటీ లేదని చెప్పి కలెక్టర్ గారు సొంతంగా ఇంట్రెస్ట్ చూపడంతో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కట్టించిన బిల్డింగ్ అనేది కాబోయే డాక్టర్లకు కూడా చాలా హెల్ప్ఫుల్గా వాళ్ళకి వసతి కల్పించిన అవకాశం కూడా రాజగోపాల్ రెడ్డి గారి వాళ్ళనే ఏమంటే స్టూడెంట్స్ అనేది వాళ్ళ ఇండైరెక్ట్గా హెల్ప్ అనేది అవుతుంది అన్నట్టు. ఇది ఇక్కడ రెసిడెన్స్ అనేది ఉండడం, లేకపోతే ఈ బిల్డింగ్ అనేది లేకపోతే ఇక్కడ ఈ జనగాం నుంచి ఎంబీబీఎస్ స్టూడెంట్ కాలేజ్ కూడా లేకుండా ఉండేది. సార్ కూడా ఇండైరెక్ట్గా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడం వల్ల ఎంబీబీఎస్ ఈ జిల్లాకు ఉండడం అనేది ఒక అవకాశంలా ఉందన్నట్టు. కొన్ని 100 మంది డాక్టర్లు తయారు కావడానికి ఉపయోగపడుతుంది. రైట్ అండి. అయితే మీరు చెప్పండి ఒక మాట, ఆ క్రైటీరియా ఏమేమి ఉంటుంది ఇందులో జాయిన్ కావాలంటే? చాలామంది అడుగుతుంటారు ఈ వీడియో అయిపోయినాక కూడా, మరి జాయిన్ కావాలంటే మేము ఏం చేయాలి? ఇక్కడ క్రైటీరియా ఏంటంటే ఖచ్చితంగా 60 సంవత్సరాల నిండిన పేద వయోవృద్ధులు, కొడుకులు బిడ్డలు లేని అనాథ వయోవృద్ధులు మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ. ఇక్కడ ₹1 కూడా తీసుకోదు. ప్రశాంతమైన వాతావరణం, ప్రతిరోజు మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత మార్నింగ్ ఇక్కడ యోగా సార్ ఉంటారు, తర్వాత డాక్టర్ గారు ఉంటారు, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం 24 గంటలు 24 అవర్స్ మెరుగైన వైద్య సదుపాయం కూడా ఉంటుంది. వీళ్ళ డే యాక్టివిటీస్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత కొద్దిసేపు బయట ఎండకి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత నేను రోజు యోగా చేపిస్తాను అన్నట్టు. తర్వాత చిన్నగా కొబ్బరి ఇక్కడ చుట్టూ కొబ్బరి చెట్లు బాగుంటాయి కాబట్టి న్యాచురల్గా చిన్న యాక్టివిటీ చేపిస్తాం. ఏంటంటే చేతులు కాలు ఆడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది కాబట్టి కొబ్బరి చీపులు తయారు చేపిస్తాం. ఎందుకు పెద్ద యాక్టివిటీస్ అని వీళ్ళు చేయరు కాబట్టి చిన్న యాక్టివిటీస్ చేపిస్తాం. దాదాపు ఒక 10-15 కొబ్బరి చీపులు తయారు చేస్తారు వీళ్ళ సొంతంగా. ఏంటంటే మేము ఖాళీగా కూర్చోలేము, ఏదైనా పని చేస్తాను వాళ్ళే అంటారు కాబట్టి పెద్ద పనులు చేయించకుండా చిన్న పనులు చేపిస్తాం అన్నట్టు. కాంటాక్ట్ నెంబర్ మీరు మా ఓల్డేజ్ హోమ్ని సంప్రదించాలనుకుంటే ఈ కిందున్న నెంబర్కి డయల్ చేయండి. నెంబర్ వచ్చేసి 9032342511. అది ఇక్కడ అందరికి ఒకటి ఏం డౌట్ వస్తుంది అంటాను, మరి ఓన్లీ జనగామకు రిలేటెడ్ ఎక్కువ రిజర్వేషన్ ఏమైనా ఉందా, లేదంటే ఎట్లా వేరే జిల్లా వాళ్ళకు కూడా సమానంగా చూస్తారా, కొంచెం ఎక్కువ తక్కువ అట్లాంటిది ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదు సార్. అయితే జనరల్గా ఇప్పుడు రోడ్ సైడ్ ఎవరైనా ఉంటే మన DW సఖీ సెంటర్ వాళ్ళు రెస్క్యూ చేసి మన దగ్గర జాయిన్ చేయడం కూడా జరిగింది. అందులో ఒక అమ్మ అది నార్త్ సైడ్ నుంచి ఉన్నది, ఇప్పుడు ఆమె మన దగ్గర సేద తీరుతుంది, మన దగ్గరనే ఉన్నది. ఇంత ముందు కూడా ఇట్లా రోడ్ సైడ్ లో మనం రెస్క్యూ చేసినాయి మన దగ్గరనే. నార్త్ సైడ్ అంటే మన రాష్ట్రం కాకపోయినా తీసుకుంటాం, మన రాష్ట్రం కాకపోయినా. ఇప్పుడు జనగామనే కాదు తెలంగాణలో ఎవరైనా జాయిన్ కావచ్చు. తెలంగాణ కాదు నార్త్ ఇండియన్స్ అయినా ఇక్కడ రోడ్ సైడ్ మనం రెస్క్యూ చేస్తాం కదా సార్, మన DW డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ నుంచి రెస్క్యూ చేస్తారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే ఎవరైనా సరే సార్ భారతీయులు అయితే చాలు. మళ్ళీ ఇంట్లో కులము అట్లాంటిది ఏం లేదు, కులం మతం ఏం లేదు సార్. ఈ మతం వాళ్ళు ఉండాలి, ఈ కులం వాళ్ళు ఉండాలి, అలాంటిది ఏం లేదు సార్. కుల భేదాలు ఏం లేవు. ఎవరైనా వయోవృద్ధులు, అనాథ వయోవృద్ధులు అయితే మన దాంట్లో జాయిన్ అవ్వచ్చు. మరి చెప్పండి అన్న, రోడ్ సైడ్ చాలా మంది ఉంటారు, చెద్దర్లు కప్పి వస్తాం. అవును, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే రాత్రిపూట చలికాలం కదా చెద్దర్లు కొని బంచి వస్తారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ వేకెన్సీ ఉంది, అవును, చెద్దర్లు కప్పే బదులు ఆ చెద్దరు కప్పి వాళ్ళని ఒక వెహికల్ ఎక్కించుకొచ్చి మీకు అప్పచెప్తే అసలు ఇక్కడ ఆరామ్సే వీళ్ళందరితో దోస్తులతో మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఉంటుంది సార్. మరి 200 మందికి అంటే అయితే దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరందరూ ఏదో సేవ చేయాలనుకుని రోడ్ సైడ్ వాళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ చేయడము ఇలాంటివి కాకుండా వాళ్ళని ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, లేకుంటే మన సఖీ సెంటర్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు తీసుకొచ్చి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేసి మన దగ్గర అడ్మిట్ చేయడం జరుగుతుంది. సూపర్ అన్న, థ్యాంక్ యూ. అడ్రస్ ఇదే, ఇక జనగాము షామీర్పేట గ్రామం, జనగామని ఆనుకొని ఉంటుంది. ఆల్రెడీ ఫోన్ నెంబర్ చెప్పిండు. అంటే నాకు ఇది అంతా అర్థమవుతుంది ఏంటంటే మనం రోడ్ సైడ్ ఒక పులిహోర ప్యాకెట్ ఇచ్చి ఫోటో దిగే బదులు, లేదంటే చెద్దరు కప్పి ఒక వీడియో దిగే బదులు, అంటే మీకు తెలియకపోవచ్చు, మీరు పొట్లాలు ఇవ్వడం మంచిదే, చెద్దరు కప్పడం కూడా మంచిదే, కానీ ఆ రోజు వరకే పనికి వస్తే తెల్లారి వర్షం పడ్డప్పుడు తడిసిపోతారు. అంతే కదమ్మా, వర్షం పడితే తడిసిపోతారు. రోడ్డు మీద వాడుకుంటే బాగుంటుందా, ఇక్కడ ఆశ్రమం లాగా ఇప్పుడు కోమటిరెడ్డి సుశీలమ్మ ఆశ్రమం లాగా ఉంటే మంచిదమ్మా?
ఇప్పుడు రోడ్డు మీద ఉంటే ఎంత కష్టం, కుక్కలు వస్తాయి. ఏంది పడుకున్నప్పుడు కుక్కలు కూడా రావచ్చు, అవును వస్తాయి రావమ్మా, పందులు వస్తాయి, ఒకడు గంజాయి తాగినోడు రావచ్చు. మీ దగ్గర ఏమన్నా ఏం లేకపోయినా ఏదైనా బంగారం ఉందని కొందరు చెవులు కోసుకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసామా? బయట వింటాం కదా పేపర్లలో, బయట రోడ్డు మీద పడుకున్న వాళ్ళకి చెవులు ముక్కుకు బంగారం ఉంటే వెళ్ళకపోతే ముక్కు కోసిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. నిజం చెప్తున్నామమ్మా, మీకు అబద్ధం కాదు. కాబట్టి ఇట్లాంటి ఆశ్రమం ఉంటే దొంగల బెడద ఉండదు, కుక్కల బెడద ఉండదు, పందుల బెడద ఉండదు, గంజాయి తాగేటోడు బెడద ఉండదు. ఇష్టం వచ్చినట్టు బెల్ట్ షాపులలో అక్కడ ఇక్కడ మద్యం తాగినోడు, డ్రగ్స్ తీసుకున్నోడు కూడా మీకు ఇబ్బంది పెట్టకుండా ఇది ఒక గుడిలాగా, ఒక సేఫ్టీ, సెక్యూరిటీ, ఆరోగ్యము, సీసీ కెమెరాలు, మిమ్మల్ని మంచిగా చూసుకునే ఆసిన్ సారు, శ్వేత మేడం, ఇంకా చాలామంది. ఇదంతా ఎట్లా మీకు ఉన్నంత అదృష్టం నాకు తెలిసి మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసిరో కానీ మీరు కాదమ్మా, మీరు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలన్నీ పోయినట్టేనా? అన్ని కష్టాలు అనుభవించి ఇక్కడ లాస్ట్కి ఒక గుడికి వచ్చిర్రు. మైపాలన్న మనం చూస్తూ ఉంటాం కదా, విలేజ్ లో చూస్తూ ఉంటాం కదా, 70 ఏళ్ళు వయసు దాటితే వాళ్ళు నడలేని పరిస్థితి, ఆరోగ్యంగా ఉంటే మంచాలు ఉండరు. కానీ వాళ్ళు ఇక్కడ చూస్తాను, వీళ్ళు అందరూ చూస్తూ ఉంటే 70 ఏళ్ళు పైబట్టి అమ్మమ్మలు వీళ్ళంతా కూడా ఎంత ఆరోగ్యంగా కనబడుతున్నారు. నిజంగా వీళ్ళు నిజంగా ఎక్కడ చూడలేదు ఇంత పెడతారట. ఆటలు, గేము, అసలు కథ, కార్ఖానా, ఇల్లు కంటే ఎక్కువ మన ఇంట్లోనే ఇరికిరుకుంటది. వైనాల రమేష్ అన్న, ఇక మీరు ఇక్కడనే ప్రోగ్రామ్ మనం చూసేద్దాం. లాస్ట్లో మనం ఒక 2 నిమిషాలు చూసేద్దాం. ఈయన కవి గాయకుడు అన్న వైనాల రమేష్ అన్న. నేనే రిక్వెస్ట్ చేసిన ఏమనంటే, అన్న ఒక ఆశ్రమం ఉంది, అది కోమటిరెడ్డి సుశీలమ్మ గారు ఓల్డేజ్ హోము, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి లక్ష్మి గారు కట్టించారు. మేము ఇన్ని రోజులు మేము ఛానళ్ళలో ఎక్కడైనా చెప్పేది, ఏదన్నా ఉంటే ఫోటోలలో చూసేది, వీడియోలలో చూసేది, కానీ మీకు లైవ్గా చూపిస్తా. మీరు ఒక కవి గాయకుడు, మీరు చూస్తే, మీరు పాడితే కొన్ని కోట్ల మంది ఇన్స్పిరేషన్ అయ్యి ఇట్లాంటి ఆశ్రమాలు కూడా ఎంతో కడితే పిల్లలు లేని వాళ్ళకు, దిక్కు లేని వాళ్ళకు ఇంకా అనేక మంది కట్టే అవకాశం ఉంటుంది. రండి అంటే రిక్వెస్ట్ చేస్తూ వచ్చిండు. అన్న మీరు ఇప్పుడు ఇదంతా చూసిర్రు, వీళ్ళందరిని విన్నారు, కళ్ళ నిండా వీళ్ళని చూసుకుంటూ మీకు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇదంతా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి లక్ష్మి గారు కానీ చేసిన కార్యక్రమం చూస్తుంటే ఒక కవిగా మీకు ఎట్లాంటి అనుభూతి ఉంది అన్న? మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వర్గం లాగానే ఉంది. స్వర్గంగా ఇది ఒక భూతలం మీద ఉన్న ఒక స్వర్గం, భూతల స్వర్గం, భూలోక స్వర్గంలా ఒక పచ్చని ప్రకృతిలో ఇలాంటి తల్లులకు ఆశ్రమం కల్పించి ఒక మంచి ఆశ్రమాన్ని నెలకొల్పి వీళ్ళకి అన్ని సౌలతులు కల్పించినందుకు నిజంగా వాళ్లకు ధన్యవాదాలు. మరి ఈ యొక్క ఆశ్రమాన్ని తన ఒక 13 కోట్లతో నిర్మించాడు మన ఎవరు రాజగోపాల్ రెడ్డి గారు. ఆయన ఇంకా చాలా పనులు చేసిర్రు, అవి మనం చెప్పిన వివరంగా. అందులో ఇది ఇంకా చాలా గొప్ప పని. ఇంకా ఎందుకంటే ఒక తల్లిని మీరు ఒక పాట రూపంలోనే చెప్తా అన్న. ఒక తల్లి, ఒక సుశీలమ్మ ఒక తల్లి కాదు, ఆ తల్లి కొడుకే కాదు, ఇప్పుడు ఈ అందరి తల్లులకు అన్న కొడుకై ఉండి ఇప్పుడు అది నేను చెప్పేది. సుశీలమ్మ నీ చిన్న కొడుకు పేదల కొరకే పోరాడే గెలుపు, సుశీలమ్మ నీ చిన్న కొడుకు పేదల కొరకే పోరాడే గెలుపు, పెట్టవ రాజన్న అంటూ పేదోళ్ళ బతుకుల పోరాట కొరకు, పెట్టవ రాజన్న అంటూ పేరును పేదోళ్ళ బతుకుల కొరకు, సుశీలమ్మ నీ చిన్న కొడుకు పేదోళ్ళ కొరకే పోరాడే గెలుపు, సుశీలమ్మ నీ చిన్న కొడుకు పేదల కొరకే పోరాడే గెలుపు, పెట్టవ రాజన్న అంటూ పేరును పేదోళ్ళ బతుకుల కొరకు, పెట్టవ రాజన్న అంటూ పేరును పేదోళ్ళ బతుకుల కొరకు, ఎండ మావుల పైన వెన్నెలమ్మ గాసి మమ్ము చూసినట్టుగా, ఎండ మావుల పైన వెన్నెలమ్మ గాసి మమ్ము చూసినట్టుగా, ఆపదంటే చాలు అండగా నిలబడే కొడుకును గన్నావుగా, సుశీలమ్మ నీ చిన్న కొడుకు పేదల కొరకే పోరాడే గెలుపు, పెట్టవ రాజన్న అంటూ పేరును పేదోళ్ళ బతుకుల కొరకు. ఈ పేద తల్లుల ఈ పేద తల్లులకు ఆశ్రమం ఇవ్వడానికే మరి ఆ కొడుకును కన్నా ఆ తల్లి అని ఆ తల్లికి పాదాలకు వందలాలు ఇప్పుడు అది తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చి
ఈ ఆశ్రమానికి రావడం వల్ల ఈ తల్లుల మరి ఈ తల్లుల వేదన, ఈ తల్లులకు ఒక ఆశ్రమం కల్పించిన ఆ అన్న గొప్పతనం తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మనం ఒక్కసారి అట్లా చూసేద్దామన్న. అమ్మ మేము అదంతా ఒకసారి చూసేస్తాం, మీరు ఉండండి. మాకు వీళ్ళు చూపిస్తారు ఎట్లా ఉంది అనేది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొక పాట పాడిపిద్దాం. ఎట్లా పాడండి పాట? మరి సపోర్ట్లు కొట్టాలి కదా. థ్యాంక్ యూ. మీరు కూడా పాడతారా? మీరు వచ్చినాక మీరు పాట రెడీ ఉండండి, వస్తాం. రైట్, ఇది చూపించండి అన్న ఒక్కొక్కసారి మాట్లాడుకుంటూ వెళ్దాం. సుంకరి యాదగిరి గారు, రుద్రమది మహిళా మ్యాక్స్ వన్ ఆఫ్ ద ఫౌండర్. ఈ సార్ వాళ్ళే అప్పుడు చిన్న బతుకున్నప్పుడే సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ సార్ రిక్వెస్ట్ మేరకి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది స్థాపించడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి సార్. ఈ రుద్రమదేవి ఓల్డ్ ఏజ్ హోమ్ అని 60 సంవత్సరాల నిండిన అనాథ వయోవృద్ధులకు ఈ ఆశ్రమానికి అరువులు, గ్రామం షామీర్పేట, జిల్లా జనగామ. వివరాలకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9032342511. రైట్ అన్న, వెళ్దాం. ఇంకా అక్కడ ఒక ఫోటో ఉంది, అదే ఎవరిదో చూద్దాం. మీ పేరేం పేరమ్మా? కమల. ఓకే, ఇది చెప్పండి. ఈ ఫోటో వచ్చేసి మన కోమటిరెడ్డి రాజగోపాల్ సార్ గారి మదర్ సుశీలమ్మ గారు. ఆ మేడం పేరు మీదనే ఈ హోమ్ బిల్డింగ్ పేరు కూడా ఉంది, కోమటిరెడ్డి సుశీలమ్మ ఉమెన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని. ఇప్పుడు నిజంగా ఈ తల్లి ఒక సార్ కూడా ఇంత పెద్దది కట్టించిండు, కానీ ఏది కూడా ఆశించలేదు. జస్ట్ ఒక పేరు బిల్డింగ్. ఇప్పుడు నీలయం అని ఉంటది, ఎవరిది అనేది, అది ఒక్కటే సార్ది, అంతే. పేరు ఏం లేదు. అంతే కదా. సార్ కూడా నాది ఉండాలి, నా ఫోటో ఉండాలి. అమ్మ ఫోటో లేదు, లక్ష్మీ మేడం ఇన్ఛార్జ్ లక్ష్మీ మేడం కూడా ఫోటో లేదు. జస్ట్ వాళ్ళ అమ్మ పేరు మీద జ్ఞాపకార్థంగా కట్టించి ఇట్లా ఇచ్చేసాడు. మీరేం చెప్తారా ఒక్క మాట? నేను మాది రుద్రమ మహిళా మ్యాక్స్ సొసైటీ 1994లో జాయిన్ అయినాం. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఊరికి ఒక 20 రూపాయల చొప్పున పొదుపు చేసేవాళ్ళు. తర్వాత ఒక జనరల్ బాడీ మీటింగ్కు రాజగోపాల్ రెడ్డి సార్ అప్పుడు ఎంపీగా ఉండే, జనగామ ఎంపీగా ఉన్నప్పుడు సార్ని ఇన్వైట్ చేస్తే సార్ వచ్చారు. వస్తే మా పేద మహిళలందరికీ, కొందరికి కొడుకులు బిడ్డలు లేని వాళ్ళ అనాథాలు ఉన్నారు సార్, మాకు ఇక్కడ 13 ఎకరాల జాగా ఉంది, జాగాలో కొంచెం ఓల్డ్ ఏజ్ హోమ్ కడదాం అనుకుంటున్నాం, మా మహిళల కోసం కొంచెం సాయం చేయండి అని అప్పటి సుంకరి యాదగిరి CEO గారు అడిగారు. అడిగినప్పుడు ఆయన వెంటనే స్పందించి, ఎవరి పేరు మీద ఎందుకు, మా అమ్మ పేరు మీదనే కట్టిస్తాను నేను అని చెప్పి సారు మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి ఇవాళ ప్రతి వస్తువు, సారు తలుసుకుంటే మాకు ఏడుపు వస్తుంది, కానీ ప్రతి వస్తువు మీద ఇవాళ వంట కాడగడం పొద్దున అదే అన్న వర్కర్లతో లక్ష్మీ మేడం ప్రతి ఒక్కటి సెలక్షన్ చేసి, గ్యాస్ పొయ్యి కానీ, ఆ పేలాలు కానీ, గిన్నెలు కానీ, గంటలు కానీ, ప్రతి ఒక్కటి అక్కడ నిలబడి మేడం సెలెక్ట్ చేసి ఇప్పించి పంపించారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఫర్నిచర్ కూడా, ప్రతి గ్లాస్ కూడా, ప్రతిదీ, ప్రతి ఫ్యాను, ఇప్పుడు ఈయనలో ఉన్నది ఏది కానీ వాళ్ళిద్దరి కష్టమే, వాళ్ళిద్దరి మంచి మనస్సుకు ఇది నిదర్శనం. వాళ్ళు చేయడానికి, ఈ పేద ప్రజలకు సాయం చేయడానికి వచ్చిన లక్ష్మీ గారికి, రాజగోపాల్ రెడ్డి సార్కి ఎప్పటికీ జనగామ వృద్ధులు ఉన్న వాళ్ళు రుణపడి ఉండాలి. వాళ్ళు అందరు కడుపున ఒక పెద్ద కొడుకును ఎంచుకున్నారు. వాళ్ళు పెట్టిన అన్నమే తింటాను సార్. ఇది మరవలేంది అసలు. వాస్తవానికి సార్ అంత స్పందించి ఇంత చేస్తాడని మేము ఊహించలేదు. నేను ఒక 25 ఏళ్ళు జాబ్ చేసిన సార్. ఇప్పుడు ఈ మధ్యన ఇన్ఛార్జిగా ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇచ్చారు నన్ను. ఈ మధ్యనే వచ్చాను నేను. కాకుంటే కట్టించేటప్పుడు దీని మీద ప్రారంభోత్సవానికి నేను ఉన్నాను. అప్పుడు లక్ష్మీ మేడం గారే వచ్చి హోమం చేశారు, ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు, హోమం చేశారు, ప్రారంభోత్సవం చేశారు. నేను ఉన్నాను, అప్పుడు కూడా ఉన్నాను. ఈ మధ్యన రుద్రమదేవిలో మేనేజర్గా చేస్తా కాబట్టి ఈ మధ్యన ఇన్ఛార్జిగా వచ్చాను, చేస్తున్నాం. వాళ్ళు ఇంత ముందుకు వచ్చి చేయడం అనేది అయితే అది చాలా గొప్ప విషయం సార్. కళనే సార్, నిజం. మా సుంకరి యాదగిరి సార్ ఎట్లా కోరినందుకు, ఆయన మాట ఇచ్చినందుకు పట్టుబట్టి ఎంతమందిని ఒక్కొక్కసారి ఇది కుదరకుంటే అప్పుడు తీయించేది మేడం వచ్చి, ఇది మంచి గట్టలే నువ్వు తీసేయి మళ్ళా గట్టు అని చెప్పి వాళ్ళ సొంత ఇల్లులాగా అప్పటికప్పుడు మార్పించి మేసులతో చెప్పి మార్పించి కట్టించేవారు. అంత శ్రద్ధ తీసుకొని దీన్ని చేసింది సార్. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉండాల్సిందే. అంతే సార్. మీ పేరు ఏం పేరు అన్నమ్మా? ధర్మకమల, రుద్రమ మేనేజర్. ధర్మకమల. అమ్మ మీది ఏ ఊరమ్మా? మా సొంత మోబుల్కేశ్వరం సార్. మేము ఇక్కడే ఉంటాం జనగామలో, ఇక్కడే బచ్చన్నపేట పోతుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. మండలం ఇదే జనగామ. 12 కిలోమీటర్లు జస్ట్. మీరు ఇప్పుడు మీకు ఒక 45-50 ఏళ్ళు ఉంటాయి అనుకోమ్మా? ఉంటాయి సార్. 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్ళ చరిత్రలో ఒక 13 కోట్లు పెట్టి సంబంధం లేని వ్యక్తుల కోసం
సార్ ఆశ్రమం కట్టించిన వాళ్ళు మేము చెప్పాలంటే సార్ గతంలో పొన్నా లక్ష్మయ్య గారికి అన్ని మోసినాం. మేము చెప్తున్నాం అప్పుడు మా సుంకర యాదగిరి మొత్తం పొన్నా లక్ష్మయ్యకు ఉండేది సపోర్టు. సార్ కూడా పొన్నా లక్ష్మయ్య గారు కూడా సపోర్ట్ ఉండేది రుద్రమ సుంకర యాదగిరికి. ఆయన బ్యానర్లు మోసినాం, వాల్ పోస్టర్లు మోసినారు, మా స్టాఫ్ అందరినీ అన్నీ చేసినాం. కానీ ఒక రోజు కూడా ఈ రుద్రమాదేవికి స్టాఫ్కి కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధులకు కానీ చేస్తాను ఈ రోజు ముందుకు రాలే. కానీ ఒక్కటేసారి వచ్చిన మహాసభకు రాజగోపాల్ రెడ్డి సార్ స్పందించి ఇంత పెద్దన చేసిండంటే ఆయన మనసు ఎంత గొప్పదో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు సార్. అది కాదమ్మా, ఇప్పుడు ఒక తెలంగాణనే కాదు భారతదేశ చరిత్రలో మీకున్న 50 ఏళ్ల అనుభవంలో లేరు, ఎక్కడ కూడా పేపర్ చూస్తాం, టీవీ చూస్తాం, ఒక పొలిటికల్ లీడర్ ఇట్లా స్పందించినది లేదు సార్. మేము 25 ఏళ్ళ నుంచి రాజకీయం చూస్తున్నాం, ప్రజలలో సేవ చేస్తున్నాం. ప్రతినిత్య కాలం మేము మనుషులతోనే మమేకమై ఉంటాం. మా ఇంట్లో 8:30 వరకే ఉంటాం. 8:30 తర్వాత ప్రజలలోనే ఉన్నాం ఇన్ని ఏళ్ళు. కాబట్టి ఇట్లాంటి సార్ని కానీ అట్లా ప్రోత్సహించే మేడంని కానీ మేము చూడలేదు. మా సొంత ఫంక్షన్ లాగా వాళ్ళ చుట్టాలను బంధువులను తీసుకొచ్చి హోమం చేసి సంతోషంగా మాతో ఉండి భోజనాలు చేసి మాతో కలిసి ఫోటోలు దిగి చేసి వెళ్ళిపోయారు మేడం. ఆమె అంత వెనక సపోర్టింగ్ ఉంది కాబట్టి సార్ ఇంత మంచి కార్యక్రమం చేసిండని మేము అనుకుంటాం సార్. జనరల్గా మహిళలమ్మా అంటే మగవాళ్ళు ఎవరైనా కానీ చేస్తా అంటే కూడా మనకు పిల్లలు లేరా, గన్ని ఎందుకు కొంచెం తక్కువ చేయొచ్చు కదా అన్నట్టు కూడా ఉంటారు. ఆడవాళ్ళే ముందు వద్దంటారు సార్. అంతే కదా, ఎవరైనా ఆడవాళ్ళే ముందు వద్దంటారు. తన పిల్లలకు తన భవిష్యత్తు కావాలంటారు అని అంటారు. కానీ మేడం ప్రతిదీ ఇది కుదరలేదు అంటే తీసి మళ్ళా కట్టు, ఇది ఇంత బాగుండాలి అని చెప్పి సార్పిచ్చి ఒక కిచెన్ లో చేయలు కడుక్కునేది హైట్ ఉంది. ఇప్పుడు చూడండి మీరు చూశారు కదా, అది ఒకటి హైట్ ఉంటే 3 సార్లు చెప్పిపోయింది ఇది మంచిగా మారు కిందికి పెట్టు వృద్ధులకు చేయలు అందవు అని చెప్పిపోయినరు. ఎన్నో సార్లు చెప్పింది కానీ అదొకటి ఎట్లనో పెండింగ్ లో అట్లా హైట్ మీద ఉంది. వాళ్ళని చేయగడుకుంటా కూడా అదే అనుకున్నా. మేడం 3 సార్లు వచ్చి కూడా ఇది మారుమన్నారు. ఆ రోజు మారవలేకపోయినారు, అట్లే ఉండిపోయింది అని ప్రతిదీ మేడం చూస్తే ఇది బాగాలేకపోతే మారుమని చెప్పిపోయేది. సొంత ఇల్లు కట్టుకున్నది ఆమె ఎంత హుషారుగా వచ్చేదో, సొంత తల్లిగారింటికి వచ్చినంత హుషారుగా వచ్చి మార్పిచ్చిపోయేది సార్. మేము ఎన్నో కట్టేటప్పుడు మేము ఉన్నాం, మేడం దగ్గర ఉన్నాం. మేడం ప్రతి దాంట్లో ఆమె కళ్ళు దృష్టి చెయ్యి పెట్టి చేయించిన పని ఇది. ఓకే సార్, ఇదండి అసలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు. ఇక్కడ కొన్ని రూమ్లు ఉన్నాయి, అన్నీ మేము చూపిస్తామమ్మా. మీరు కూడా రండి, మీరు కూడా చూపించండి. ఇప్పుడు ఇది రిసెప్షన్, మెడికల్ అమ్మా ఇదంతా. యాక్చువల్గా రిసెప్షన్ సార్. ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళకు అవన్నీ అకామిడేషన్ వల్ల ఇక్కడ కొంచెం సెటప్ కొంచెం మార్చడం జరిగింది. ఇది వచ్చేసి మన మెడికల్ చూద్దాం. ఇప్పుడు వృద్ధులకు ఏదన్నా అవసరం ఉంటే ఎమర్జెన్సీలో గ్లూకోజ్ లెక్కడానికి డిఎస్ కాఫ్ సిరీస్ అయోడిన్ హెయిర్కి కూడా పెట్టుకోవడానికి నూనె. అంటే వీళ్ళకు ఈ చలికాలంలో ఇట్లా హెయిర్ అంటే స్కిన్ కి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి దానికి ఆయిల్ మేము ఫుల్ టైం అయ్యిందాం సార్. ఏం పేరమ్మా? మౌనిక. ఇది బీపీ చెకప్ చేస్తారమ్మా? మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు? అయితే మీకేమనిపిస్తుందమ్మా ఇదంతా చూస్తుంటే? మీరేం చదువుతారు? నేను ఏఎన్ఎం సార్. ఇక్కడ 24 hours ఉంటాయి. ఇక్కడ షామీర్పేటలో ఉంటాయి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎనీ టైం వస్తుంది సార్. మీకు ఈ ఆశ్రమం చూస్తుంటే ఏమనిపిస్తుందమ్మా మీ మాటగా? అంటే చాలా బాగుంది ఇక్కడికి. అంటే డ్యూటీ చేసే వాళ్ళకి ఇంత మెంటల్ టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది రాజగోపాల్ రెడ్డి గారు కట్టించారట, మీకు తెలుసా? తెలుసా సార్. 13 కోట్లు పెట్టి కట్టించారట. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అనుకుంటారా? ఉండరు సార్ ఎవరు. ఏమనిపిస్తుంటారు డ్యూటీ చేసే దగ్గర అయితే ఇంత ఖర్చు చేసి ఎవరికి అంటే సంబంధం లేని వాళ్ళకి కట్టించడం అంటే ఎవరు చేయరు. తల్లిదండ్రులకి ఒక 5 లక్షలు కట్టిల్లు కట్టారు, 10 లక్షలు కట్టంటే కొందరు. మేము ఇక్కడ చూస్తా ఉంటాం సార్. అంటే కొడుకులే వస్తారు, మా తల్లి కాదు అని జాయిన్ చేయడానికే వస్తారు. కానీ అట్లాంటిది ఆ సార్ వీళ్ళకి అమ్మ వాళ్ళు మంచిగా ఉండాలి అని కట్టించడం అనేది పెద్ద వాళ్ళ తల్లి పేరు మీద ఒత్తిడి ఏం లేదు. అమ్మ వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చిన కానీ వాళ్ళు వచ్చిన స్టార్టింగ్ లో చాలా వరకు బీపీ షుగర్ ఉండేది. ఇప్పుడు మాక్సిమం ఒక 5-6 మెంబర్స్ కి తప్ప అందరికి కంట్రోల్ అయిపోయింది. ఫుడ్ ఉంది, మళ్ళీ వాతావరణం మంచిగా ఉంది. వాళ్ళకి డైలీ యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి. మేమైతే మొత్తం పర్సనల్స్ అన్ని ఏదన్నా మేము లేని అప్పుడు ఏదన్నా జరిగినా కూడా వచ్చి ఇట్లా అయిందమ్మా అని షేర్ చేసుకుంటారు. అంతా మౌనిక సార్. థ్యాంక్ యూ. ఇదండి బీపీ కూడా చెక్ చేయడానికి ఇవన్నీ మెడిసిన్స్ ఇవన్నీ ఉన్నాయి.
ప్రతి ఒక్క టేబుల్ ఇదండి. ఈ టేబుల్ కూడా వాళ్ళు ఇప్పించారా? ప్రతిది చైర్స్, ఆఫీస్ రిక్వైర్మెంట్ మొత్తం ప్రతిది ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు. ఇప్పుడు ఇది కూడా ర్యాక్స్ కూడా అన్ని ప్రతిది మేడం సారే ఇదండి. ఇవన్నీ సారే సెలెక్ట్ చేసి ఇవన్నీ కంప్లీట్ గా పంపించి అన్ని A to Z అన్ని ఇక్కడ ఉన్నది ప్రతిది. ఆ బీరువాలు ప్రతిది, ఫ్యాన్లు, ఏది ఇక్కడ ఏ వస్తువు ఉన్నా సార్ పంపించినాయి అన్ని ప్రతి ఒక్కటి సార్. ఇంట్లో ఏది లేదు. ఒక రుద్రమాదేవిది జాగా ఫ్లాట్ ఇది మేడం సార్. మీటింగ్స్ ఇది మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు వాడుకోవడానికి అట్లా లాగా అవి లారీ సామాన్లతో అవి కూడా కొని పంపించారు మేడమే. సంతోషంగా ఉండండి. చిన్నప్పటి నుంచి బాగా కష్టాలు పడ్డారు. మేము ఇట్లా ఇదంతా ఆశ్రమం చూసి వస్తాం. ఇక్కడ మనకు విఘ్నేశ్వరుడి యొక్క అంటే గణపతి కూడా ఉంది. అంటే పొద్దున్న లేవంగానే మొక్కడానికి అంతేనా? మన లక్ష్మీ మేడం పొయ్యి సెలెక్ట్ చేసి ఆ పీసు ఒక్క నిలబడి పంపించారు. ఇది కూడా వాళ్ళే పంపించారు మేడం. ఆడు ఉండి దిగిన దాకా ఫోన్ చేసింది 3 సార్లు. అబ్బా, సెలెక్ట్ మేడమే మొత్తం అక్కడ ఉండి అంత ఇంట్రెస్ట్ తోని చేపించింది. ఈ గ్లాసులు కూడా మేడం. గ్లాస్ కూడా అసలు ఎవరు నమ్మరు. మీరు చెప్తే ఇప్పుడు జనరల్ గా మేము ప్రత్యక్షంగా ఇది కట్టేటప్పుడు ఉన్నా కాబట్టి చూద్దాం. కిచెన్ చూద్దాం. కట్టేటప్పుడు జనరల్ గా మనం బయట ఎవరైనా చెప్తే ఇవన్నీ వాళ్ళు చేస్తారు ఈ రోజులలో అంటారు. ఇది కిచెన్ అమ్మా, ఇది డైనింగ్ హాల్ సార్. ఇది డైనింగ్ ప్లేస్. మెంబర్స్ ఉంటే ఏమేమి పడతాయో ప్రతి ఒక్కటి గ్లాస్ కప్పు గాంచి పంపించారు. ఇవన్నీ వాళ్ళే. ఇది కూడా అలా చెప్పించారు. చైర్లు ప్రతి ఒక్కటి కిచెన్ లో సామాన్లు, ప్లేట్స్, ప్లేట్లు కూడా ఇప్పించరా? ప్లేట్స్, గ్లాసులు, ఇంట్లో ఉన్న గిన్నెలు, ప్రతిది స్టవ్లు, ఆ రొట్టె పేనంతో సహా, ఆ కడాయిలు, బకెట్లు. ఒక్కసారి లోపల ఒక్కటే నిమిషం. ఏ వస్తువు అన్ని 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 వాళ్ళే మేడం. వాళ్ళే మేడమే. అవును సార్. ఇదండి చూడొచ్చు కిచెన్. ఇంత పెద్ద కిచెన్ ఎక్కడ ఉండదు అమ్మా. ఫ్రిడ్జ్ ఇవన్నీ సామాన్లు ప్రతి 1000 లీటర్ల ఫ్రిడ్జ్. అది 1000 లీటర్లు పడుతుంది. 1000 లీటర్లు ఫ్రిడ్జ్, వెస్టర్న్ ఫ్రిడ్జ్ ఉంది. కిచెన్ మాత్రం ఇంత పెద్ద ఎక్కడ ఉండదు అమ్మా. ఎక్కడ ఉండదు. వాళ్ళు కావాలనే కట్టించారు సార్. ఇంట్లో ఉన్న ప్లేట్స్, ఇవి బకెట్లు, గిన్నెలు, ప్రతి ఒక్కటి మేడం. ఇప్పుడు వీళ్ళు వృద్ధుల కోసం మీరు అండి పెడతారమ్మా రోజు? 150 మందికి వంట చేస్తే ఏమేమి అవసరమో ఒక స్పూన్ కొనలేదు సార్ బయట నుంచి. అది పొయ్యిలు. సరే, ఇది కూడా కట్టించిన ఇది కట్టెల పొయ్యి. కట్టెల ఇది కూడా మంచిగా ఉంది అసలు. అదే సార్ పైకి అన్ని సార్ వాళ్ళే. చెప్పమ్మా, మీరు ఉదయం 6 గంటల నుండి 6:30 వరకు లేస్తే నిద్ర లేవడం. తర్వాత ఉదయం పెద్ద మనుషులు కదా సార్ 5కి ఏం చేస్తారు? మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, తర్వాత టీవీ చూడడం, గేమ్స్, యోగా అన్నీ ఉంటాయి సార్. మెనూ ప్రకారం అన్నీ ఉంటాయి సార్. ఇది దీని ప్రకారం మొత్తం మెనూ చూస్తే ఇలా కష్టం ఎక్కడ లేదు. ఇక సంతోషమే, సుఖమే. చిన్నపిల్లలాగానే సార్. చిన్నపిల్లలు చూసినట్టు, చిన్నపిల్లలను చూసినట్టే చూస్తాం. ఇంటికాడ కోడళ్ళు, కూతుర్లు కూడా అంత చూడరేమో. చూడరు. చాలా బాగుంది. ఇందులో 150 మంది పడతారు. 180 ఇది పోయేటప్పుడు పోయేటప్పుడు చూద్దాం. ఒక్క నిమిషం ఉండండి. ఇవన్నీ కూడా బాగుంది కదా. ఇదంతా నడుస్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ చేయడం, కూర్చోవడం. వాకింగ్ చేస్తారు, ప్రశాంతంగా కూర్చోవడము. ఇద్దరు వాళ్ళ మధ్యలో కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుని వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవడం, మాకు చెప్పడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈవినింగ్ వాక్ అక్కడ కూర్చోవడానికి, అట్లా ఈవినింగ్ వాక్ చేయడానికి, ఈవినింగ్ వాక్ చేస్తే అటు ఇటు వాక్ చేస్తాడు, కూర్చుంటారు. బాగుంది కదా. లగ్జరీ, పెద్ద పెద్ద రిచెస్ట్ పర్సన్ సార్. మొన్నటి వరకు 8 మందిని మెంబర్స్ని పెట్టి వీళ్ళందరూ వచ్చేదాకా సారే 4-5 ఏళ్ళు మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఇచ్చిండు. 4-5 ఏళ్ళు ఇచ్చి అంత చేపించిండు. చెట్లు సారే, చెట్లు కూడా ఇదంతా ఇప్పుడు అంటే ఆయన అనుకున్నట్టు అంత సెట్ చేయించిండు సార్. మొత్తం చెట్లు కూడా పెట్టించిండు. ఇవన్నీ సార్ పంపించినాయి సార్ అక్కడ నుంచి. ఇవన్నీ చూడొచ్చండి. ఇటువైపులా అటువైపులా అంటే గాలి ఉండాలి. ఉత్తగా ఆశ్రమం కట్టిస్తే ఏం లాభం. మళ్ళీ చెట్లు ఉండాలి. మళ్ళీ ఏ చెట్లు కూడా డిజైన్ చేశారు వాళ్ళే. ఇది చూడొచ్చండి. ఇది బ్లాక్ ఏ. ఇక్కడ ఇక్కడ 7 బ్లాక్స్ ఉన్నాయి.
ఇంకో 8th బ్లాక్ వచ్చేసి ఎంప్లాయీ బ్లాక్. ప్రతి బ్లాక్లో కూడా 18 బెడ్స్ ఉంటాయి. ఒక బెడ్కి ఒక అల్మారా, డ్రెస్సింగ్ టేబుల్, చైర్, మళ్ళీ మంచానికి కింద ర్యాక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దీనికి కూడా అదేనా? బ్లాక్ సి, బ్లాక్ డి. మన ముందైతే అక్కడ దాకా పోదాం. ప్రతి బ్లాక్ కూడా ఇట్లా మళ్ళీ మధ్యలో చెట్లు, వాళ్ళ పీస్ఫుల్ మైండ్, వాళ్ళ మంచి వాతావరణం, మంచి గాలి అందించాలని. బ్లాక్ ఈ ఒక్కొక్క బ్లాక్ ఎంతమంది ఉంటారు? 18 మెంబర్స్, 18 బెడ్స్ ఉంటుంది. ఒక కేర్ టేకర్ కోసం ఒక బెడ్ సపరేట్ కూడా ఉంటుంది. ఇది ఎంప్లాయీస్ బ్లాక్. ఇది ఎంప్లాయీస్. ఇందులో పనిచేసే వాళ్ళు ఇంటనే ఉంటారమ్మా? మీకు ఇదే ప్రపంచం ఇక. ఇళ్ళనే ఉంటారు. మరి బయట నుంచి రావాలంటే ఇబ్బంది కదా. మాకు 5 గంటలకు 4 గంటలకు లేవాల్సి. అవునవును. అట్లా అప్పుడు అన్ని ఇక ఏ నీళ్ళు ప్రతి దాంట్లో గీజర్లు సార్. ఇప్పుడు గీజర్లు కూడా ఉన్నాయి. మరి గోరువెచ్చని నీళ్ళతో కూడా స్నానం చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో అన్ని వాళ్ళే. బా, మేము వింటుంటేనే షాక్ అనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్ దాకా పోయేద్దాం. ఇప్పుడు కొంచెం మారేది అప్పటంతా కాదు. అవునవును. ప్రతి బ్లాక్లో కూడా ఇక్కడ స్టాప్ అందుకు ఇట్లా వస్తే అట్లా నడిచి చూద్దాం. ఇది ఇది ఒక్కసారి చూసేద్దాం. ఈ ఎంప్లాయీస్ ఉండేటి అంటే ఇప్పుడు వృద్ధులకే కాకుండా ఉద్యోగస్తులకు కూడా కట్టించాడు అన్నట్టు. ఆశ్రమం అంటే కంప్లీట్ గా వృద్ధుల కోసమే కాదు, ఇంతే కట్టిస్తే వృద్ధులకి ఇంతే ఉంటారు అనే ఆంక్ష లేకుండా అసలు ఎవరు నమ్మడు కూడా. ఇప్పటికి మేమే నమ్మలేకపోతున్నాం. కాదు, మనమే ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే పట్టుదలతో నడపాలనేది ఉన్నది సార్ మాకు. ఇట్లా మంచి గట్టించినందుకు ఆయన పేరు స్థిరంగా ఉండాలంటే కష్టపడి దీన్ని డెవలప్ చేయాలి, ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇంత మంచి కార్యక్రమం అనేది మాకు కూడా ఉంది సార్. రుద్రమదేవి స్టాఫ్ అందరికి ఉంది. దీన్ని మంచిగా చేయాలి, మా సభ్యులందరికీ ఉపయోగపడాలి అనేది ఉంది సార్. సభ్యులందరికీ ఉపయోగపడాలి. ఇప్పుడు 150 గ్రామాలు ఉన్నాయి మాది పొదుపు సంస్థ. 150 గ్రామాలలో ఊరికొకరు తీసుకున్న 150 మంది ఈజీగా అవుతారు మాకు. దీన్ని ఇంకా మేము ప్రచారం చేసుకోలేకపోతాను. దీన్ని బాగా ప్రచారం చేసి నేను నిజం చెప్తాను, ఇది ఎక్కువ ప్రచారం చేసి ఎక్కడెక్కడ పేద మహిళలు ఉన్నారో, వాళ్ళకు ఎవరు అనాథలు లేకుండా వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇలా స్వచ్ఛందంగా చేర్పించి వాళ్ళందరికీ సేవలు అందించి మాకు కావాల్సినవి కూడా ప్రభుత్వం తరం నుంచి వచ్చినవి కూడా మేము తీసుకొని దీన్ని ఇంకా మంచిగా నడిపించాలని మా రుద్రమదేవి సంస్థ ఉద్దేశం. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉద్దేశం కూడా అదే సార్. అదే ఇప్పుడు మనకు ఎస్పెషల్గా తెలంగాణలో ఆ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు పిల్లలు లేని వాళ్ళకైతే మీరు షెల్టర్ ఇస్తారు? ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. మేము కూడా ఎవరైనా ఉంటే ఎంక్వైరీ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు సార్. ఇవ్వండి. మంచి వాళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళు అక్కడెక్కడ ఉండే వాళ్ళు. ప్రభుత్వం ఇంత ముందుకొచ్చి చేసింది, ప్రభుత్వంలో ఒక పార్ట్ సార్, ఆ ప్రభుత్వమే చేసింది అనుకుంటాం. వాళ్ళకి మాకు సేవ చేసే భాగ్యం ఉంది అనుకుంటాం. ఉన్న దీన్ని పిలప అయ్యేంత మందిని తీసుకుంటాం సార్. పిల్లలు ఉన్న వాళ్ళు చూసుకోవాలి, పిల్లలు లేని వాళ్ళకి ఇట్లాంటివి ఉపయోగపడతాయి. పిల్లలు ఎవరు దిక్కుమొక్కు లేని వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు యాక్సిడెంట్ లో పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఏదైనా హెల్త్ బాగాలేక చనిపోయిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి దాన్ని బాగా పబ్లిసిటీ చేయాలి సార్. చేస్తేనే దీని ఉన్న పబ్లిక్ తెలుస్తుంది, నిండిపోతుంది, ఇంకా మంచిగా నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మా పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా ఇంకొక 5 ఛానళ్ళు వచ్చినాం కదా, మొత్తం 2 రాష్ట్రాలలో అయ్యేటట్టు చేస్తాం. మా వంతుగా మీ ఆశ్రమంలో ఇంకా ఎవరైనా అభాగ్యులు ఉంటే కనుక రోడ్ సైడ్ ఉండేటోళ్ళు, ఆ వర్షానికి తడిసిపోయేటోళ్ళు, ఎండకి ఎండేటోళ్ళకు, చలికి వానికేటోళ్ళను మేము తీసుకొస్తాం. మా వంతు కృషి చేస్తాం. అందుకే వచ్చినాం. థ్యాంక్ యూ అమ్మా. అద్దా అక్షయ్, మనం వెళ్దాం. మాది మిర్యాలగూడెం, హైదరాబాద్ నుంచి వచ్చా. అమ్మవారి మీద పాడతాండి. పాడండి. రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి. రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి, రక్షించు జగదీశ్వరి. అంటే మీ ఆరాధ్య దైవం రాజరాజేశ్వర? నా పేరు కనకదుర్గ అండి. మాకు అమ్మవారే లేదు. ఏమనిపిస్తుంది ఆశ్రమం? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. బాగుందా? నేను పుట్టిన తర్వాత ఎప్పుడు చూడలేదు. ఇట్లాంటి ఆశ్రమం ఉంటుందని కూడా చూడలే. చాలా బాగుంది సార్. ఏదైనా అన్ని బాగున్నాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మా? అవునా, అమరావతి. అమరావతి నుంచి వచ్చిరా? అంటే మా అమ్మ వాళ్ళది అమరావతి, మా సారథి కూడా అమరావతి. మిర్యాలగూడెం నేను పుట్టిన ఊరు అది. పుట్టిందేడా? మిర్యాలగూడెం. అమరావతి ఏంది? అంటే అమ్మ వాళ్ళది. మీ అమ్మ వాళ్ళది? ఓహో, అత్తగారేమో మిర్యాలగూడ, మీ హస్బెండ్ వాళ్ళ. ఇప్పుడు ఎవరు లేరమ్మా? లేరు. ఇక్కడ మొత్తం సంతోషంగా ఉందా మరి?
ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి మేము? మా అమ్మాయి వాళ్ళు అక్కడ ఉంటారు, మా బావగారు కూతురు వాళ్ళు హైదరాబాద్ లో. ఈ నాకు కళ్ళు కనిపించవు, 2 కళ్ళు, దీనికి ఆపరేషన్ అయింది, అందుకని తీసుకొచ్చారు. తీసుకొచ్చారా? డబ్బులు ఏమైనా అడుగుతారా? లేదు సార్, నన్ను నిజం చెప్పమ్మా. నిజం సార్, నేను ఇప్పుడు అమ్మవారి మీద పాడపాడే కదా, నన్ను ఏం అడగట్లేదు. అవునా? చూడండి ఒక్కసారి అసలు ఈమె ఇంత బక్కగా ఉండే, ఇంత పీక్కపోయినట్టుండే, ఇప్పుడు మంచిగానమ్మా, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఈయన పేరు వైనాల రమేష్ అమ్మ. ఈయన పెద్ద సింగర్, కవి. ఇప్పుడు ఇందాక ముందు ఒక పాట పాడిండు, ఇప్పుడు కూడా ఇంకొక పాట పాడాలని కోరుతున్నాం. చుక్కలారా వింటారా సుశీలమ్మ కథని, చుక్కలారా వింటారా సుశీలమ్మ కథని, దిక్కులారా తెస్తారా మందారాల మాలని, చుక్కలారా వింటారా సుశీలమ్మ కథని, దిక్కులారా తెస్తారా మందారాల మాలని, హక్కున చేర్చుకున్నాడే అందరిని తన అమ్మలా, అండగా నిలబడ్డాడే ప్రతి ఇంటిలో పెద్ద కొడుకులా, రాజన్న నీ కన్న తల్లి నింగి నుండి చూస్తా ఉంది, ప్రేమ గల్లా కొడుకువని ఊరువాడ నిన్ను మెచ్చుకుంది, చుక్కలారా వింటారా సుశీలమ్మ కథని, దిక్కులారా తెస్తారా మందారాల మాలని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సుశీలమ్మ గారు మీకు అందరికి తెలుసు. ఇప్పుడు అక్కడ విగ్రహం ఉంది, సుశీలమ్మ గారి విగ్రహం. వాళ్ళ తల్లి పేరు మీదనే రాజగోపాల్ రెడ్డి అన్న గారు 13 కోట్లు పెట్టి ఈ ఆశ్రమం, ఈ రూములు, ఈ బెడ్లు ఇవన్నీ కట్టించిండు కదా. దానికి అన్న చూసి సంతోషపడి పాట కట్టిండు. పాట ఎట్లుందమ్మా? కొట్టాలి. ఒక మంచి ఉద్దేశంతో రాజగోపాల్ అన్న ఎలాంటి ఒక మంచి పని చేసిండో, మిగతా రాజకీయ నాయకులు కూడా మీరు ఇంత పెద్దగా ఖర్చులు పెట్టి ఇంత చేయకున్నా కూడా మీరు ఎంతో కొంతలో కొంతమందికి సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని మా మీడియా మిత్రులందరి తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైట్ అండి. మీరు కూడా ఒక్కొక్క 30 సెకండ్లలో చెప్పండి, ఏం చెప్తారు ఇదంతా చూసిన తర్వాత? ఒక 30. నిజంగా ఈరోజు చూసినట్టుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎట్లా అంటే వాళ్ళు ఫోటో గిట్ట చూపించారు. ఆ ఫోటో వచ్చినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే. ఇక్కడ ఫస్ట్ టైం వాళ్ళకి దాదాపు 60 నుంచి 70 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ టైం మా జీవితంలో ఇంతవరకు 70 సంవత్సరాలలో ఇలాంటిది చూడలేదు, చాలా బాగుంది అంటారు. ఇంకా రానున్న రోజుల గిట్ట చాలామంది స్ట్రెంత్ పెంచి ఇక ఇలాంటి సేవలు మన రాజగోపాల్ రెడ్డి సార్ అందరికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట్ రైట్. మీరేం చెప్తారు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇది చేయడం ఒక్కొక్కరు 13 కోట్లతో నిర్మాణం చేయడం, అసలు అందులో నిర్మాణం ఎవరైనా దానం చేయొచ్చు, కానీ అసలు క్లియర్గా వీళ్ళందరికీ ప్రశాంతంగా ఒక్కొక్క రూమ్కి 2 ఉండేటట్టు, కిచెన్ కానీ ఇక్కడ హాల్లో వాళ్ళు వరండాలో వాకింగ్ చేస్తుంటే కూడా మంచిగా మాట్లాడడం చేయడం, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్. మీకేమనిపిస్తుంది? ఒక్క మాట. అంటే తల్లులకు కొడుకు రాజగోపాల్ రెడ్డి అనేది అనిపించుకున్నాడు. సో ఆయన పేరులోనే ఉన్నది రాజు అనేది. ఆ పదంతో సార్థకత చేసుకొని రాజగోపాల్ రెడ్డి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనేది కోరుకుంటున్నాం. వీళ్ళ తల్లుల తరఫు నుంచి ధన్యవాదాలు. మీరు ఒక్క మాట. సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి వాళ్ళ ఇది మన ఇది కట్టడం, ఆశ్రయాన్ని కట్టడం కూడా నిజంగా ఇక్కడ రావడం కూడా మా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే చూసిన తర్వాత వాతావరణం అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నా రాజగోపాల్ రెడ్డి గారికి. రైట్. ఇదండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఇది మేము అంటే మంచిని చెప్పాలి. మేము మీడియాలో ఉన్నాం. ఎప్పుడు ఎవరైనా చెడు చేస్తే చెప్పడం, తప్పు చేస్తే ప్రశ్నించడం, ఇవి మాత్రమే కాకుండా మంచి చేస్తే కూడా ఆ మంచిని ప్రపంచానికి తెలియజేయాలన్న ఏకైక లక్ష్యంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. నిజంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తెలుగు ప్రజలు ఏ దేశంలో ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు కూడా చర్చించుకోండి. ఈ జీవితంలో మనం కూడా డబ్బున్న వాళ్ళు ఎస్పెషల్గా, ఈవెన్ డబ్బు లేని వాళ్ళు కూడా, తక్కువ ఉన్న వాళ్ళు కూడా సాయం చేయడం అనే గుణాన్ని పెంపొందించుకోవాలి. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి, 1,00,000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు, 1 కోటి రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు మన చుట్టూ ఉన్న వాళ్ళకు. అంటే ఇది మానవత్వం. అంటే మీరు ఇన్ని రోజులు అనేక సిద్ధాంతాలు చూసిర్రు. నక్సలైట్ సిద్ధాంతం చూసిర్రు, మావో సిద్ధాంతం చూసిర్రు, సెక్యులర్ సిద్ధాంతం చూసిర్రు, లేకపోతే జాతీయవాద సిద్ధాంతం చూసిర్రు. కానీ మరి రాజగోపాల్ రెడ్డి గారి సిద్ధాంతం మానవత్వమే ఆయన సిద్ధాంతంగా
ఇదంతా ఒక అంటే నిజమైన సిద్ధాంతం, మానవత్వ సిద్ధాంతం. తనకున్నది తనకు సంబంధం లేని వ్యక్తులకు సాయం చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం. కాబట్టి మేము ఇంత దూరం వచ్చి హైదరాబాద్కి వెళ్ళి ఇదంతా చూపించడం, ఇక్కడ చూడడం, ఇది నిజమా అనేది మాకు ఇప్పటికి కూడా కలగా ఉంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా అద్భుతంగా ట్రీట్ చేస్తున్నారు. ఆ తల్లులందరూ కూడా సంతోషంగా ఉన్నారుగా అమ్మా? సంతోషంగా ఉన్నామా? ఎట్లా సంతోషంగా ఉన్నారా? ఇది సంతోషంగా ఉన్నారట. ఇట్లాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ రాజగోపాల్ రెడ్డి అన్నకు, అదేవిధంగా కోమటిరెడ్డి లక్ష్మి గారికి ఉండాలని, ఇట్లా మంచి పనులు చేస్తే మేము ఎవరికైనా మా టీం అందరం వెళ్ళి, మైపాల్ యాదవ్ టీం వెళ్ళి మేము చెప్తామని తెలియజేస్తూ